మళ్ళీ ఆయన అడగమాకండి అంట. అక్కడ పద్మ మేడం దగ్గర కూర్చొని ప్రింట్ చేసినా కదా. లాస్ట్ ల్యాబ్లో మనం 1 to 6 ల్యాబ్ సైకిల్ ప్రోగ్రామ్స్ డిస్కస్ చేసామమ్మా. వాటిలో మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ కండిషన్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అవన్నీ కూడా డిస్కస్ చేసాము. వాటి మీద ఎగ్జాంపుల్స్ కూడా చూసామమ్మా. అలానే కేస్ అనే ఎక్స్ప్రెషన్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూసాం మనం. ఓకే, పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్స్ బేస్ చేసుకుని నెస్టెడ్ ఇఫ్ ఎలా ఉంటుంది, ఇఫ్ ఎలా ఉంటుంది, సింపుల్ ఇఫ్ అలాగే ఎల్స్ ఇఫ్ ఎలా ఉంది, వాటిని బేస్ చేసుకుని మనం ప్రొసీజరల్ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోగ్రామ్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాము, ఆ ప్రోగ్రామ్స్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ యూస్ చేసి ప్రోగ్రామ్స్ బేస్ చేసుకుని డేటాబేస్ టేబుల్స్లో డేటాని ఎలా రిట్రీవ్ చేసుకుంటున్నాము, ఎలా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నాం అనేది డిస్కస్ చేసామమ్మా. ఓకేనా, లాస్ట్ క్లాస్లో చెప్పింది ఒక్కసారి రికలెక్ట్ చేసుకుందాం అమ్మా. ఈలోపు కొంచెం ఇంకా మనకు స్ట్రెంగ్త్ పెరిగితే దాని ప్రకారం మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి పాస్ అవ్వచ్చు. చూడండి అమ్మా ఒకసారి. రైట్, ఇవన్నీ కూడా ఐ థింక్ సౌమ్యనేనా ఏమ్మా ఈ పాప అన్ని చెప్పిందాం. ఇవన్నీ కూడా మనకి మన సపోర్ట్తో ఎక్స్పెరిమెంట్ 4 మొత్తం డిస్కస్ చేసాము మనం. దీంట్లో మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్, స్కేలార్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్, డిఫరెంట్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, వాటి ఎగ్జిక్యూషన్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూసాము మనం. ఈ రోజు క్లాస్లో ఏం చూద్దామంటే మనం ఫంక్షన్స్, డిబిఎంఎస్లో ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, ఇన్ అవుట్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, మనకి ప్రొసీజర్స్ అని ఉంటాయి, స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటాం. ఆ ప్రొసీజర్స్ని ఎలా ఫ్రేమ్ చేస్తాము. థియరీ పార్ట్లో ఇవి మనం డిస్కస్ చేయలేదు, మా థియరీలో మనం డిస్కస్ చేయలేదు, ల్యాబ్లో నుంచి పక్కన వదిలేసాము. ఈ ప్రొసీజర్స్ని కూడా మనం నేర్చుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొసీజర్స్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగినా మనం ఏదో ఒకటి రాస్తాం, కానీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొసీజర్స్ గురించి క్వశ్చన్ చేస్తే మాత్రం ఆన్సర్ చేయగలుగుండాలమ్మా. ఇక్కడ మనకి ఆ ప్రొసీజర్స్ ఏంటి, ఎలా ఉంటాయి, వాట్ ఈస్ వాట్ అనేది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కర్సర్స్ అని ఉంటాయి అమ్మా. కర్సర్స్ అనేది కూడా ఇంపార్టెంట్. కర్సర్స్ అనేది కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫంక్షన్స్ అమ్మా. ప్రొసీజర్స్, ఫంక్షన్స్, కర్సర్స్, ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేయాలి ఇక్కడ. దీంట్లో మీకు సిలబస్లో చూస్తే కనుక ఇదిగోండి అమ్మా, 6th ఎక్సైజ్ కూడా చెప్పుకున్నాం మనం. 7th ఎక్సైజ్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. క్రియేషన్ ఆఫ్ ప్రొసీజర్, ఓకే, క్రియేషన్ ఆఫ్ ఫంక్షన్, నెక్స్ట్ కర్సర్స్. ఈ కర్సర్స్, ఈ 3 టాపిక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థియరిటికల్గా మనం డిస్కస్ చేయలేదమ్మా. ఈ ఎక్సర్సైజ్ 3 కూడా మనం ఇప్పుడు ప్రోగ్రామేటికల్గా, ఐ మీన్ ల్యాబ్ ఓరియంటెడ్గా మనం వాటిని డిస్కస్ చేయాలి. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినట్లు ఈ ఫంక్షన్స్ చూడండి ఒకసారి. ఎంప్లాయీ టేబుల్ ఇక్కడ మనకి కన్వర్షన్ ఫంక్షన్స్ అంటే 2char 2 నెంబర్ అని 2 ఫంక్షన్స్ చెప్పుకున్నాం అమ్మా. 2char అంటే తెలుసు మనకి, 2 నెంబర్ అంటే తెలుసు. దాంట్లో ఫార్మాట్స్లో ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూపించాను నేను మొత్తం. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటిని డేట్ని ఎలా కన్వర్ట్ చేయాలి, 2 క్యారెక్టర్లోకి సిస్టమ్ డేట్ని బేసిస్ ఎలా ప్రింట్ చేయాలి, ఆ ఫార్మాట్స్ ఎలా మారుస్తూ ఉంటాము. ఓకేనా, ఇక 23 నెంబర్ ఇచ్చాము, దాన్ని క్యారెక్టర్లో కన్వర్ట్ చేయాలని చెప్తున్నాము. ఇక్కడ 0s యాడ్ చేసాము. జస్ట్ స్ట్రింగ్ ఫార్మాట్లో బిఫోర్ డిస్ప్లేయింగ్ ది నెంబర్ మనం 4 digitsని 4 zeros యాడ్ చేసి డిస్ప్లే చేయాలని చెప్పి అనుకున్నాము. దాన్ని అలా 2 క్యారెక్టర్ ఎలా చేయాలనేది డిస్కస్ చేసాం. ఏదో మెసేజ్ వచ్చింది, ఒక్క నిమిషం. వాయిస్ క్లారిటీ లేదా సార్? స్క్రీన్ చేంజ్ అవ్వలేదు. స్క్రీన్ షేర్ చేశానమ్మా, ఒక్క నిమిషం. క్లాస్లో ఉన్నా నేను. మా ఒక్క నిమిషం మళ్ళీ చూస్తాను, ఒక్క నిమిషం అలా లైన్లో ఉండే. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒకసారి స్క్రీన్ షేర్ అయిందని చూడండి, ఒకసారి చెప్పండి. రాణేంద్ర ఒకసారి మెసేజ్ పెట్టినా, క్లియర్గా ఉందా? వాయిస్ క్లారిటీ ఉందా రాణేంద్ర?
ఓకే, వెరీ గుడ్ నాన్న. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనకి ఈ 2 స్ట్రింగ్ 2 క్యారెక్టర్ 2 నెంబర్ అనేది డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్ లో. వీటన్నిటిని డ్యూయల్ మెమరీ లొకేషన్ యూస్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చేసి చెక్ చేసాం మొత్తం ఎలా వస్తుంది ఏంటనేది. ఓకేనా? డిఫరెంట్ ఫంక్షన్స్ అన్ని కూడా చూడండి. ఇక్కడ మ్యాంటిస్ అపార్ట్ ప్రిసిషన్ పార్ట్ అంటున్నాం. ఇక్కడ మ్యాంటిస్ అపార్ట్ లో 3 డిజిట్స్ ఉంది మనకి. అది 3 డిజిట్ నెంబరు. ఓకేనా? ఇక్కడ మనకి కన్వర్ట్ చేసినప్పుడు క్యారెక్టర్ లో కన్వర్ట్ చేసి ఏం చేసాం, మనకి 2 క్యారెక్టర్స్ 2 డెసిమల్స్ ప్రింట్ చేయాలో ప్లే చేసాం. అందుకని ఇక్కడ మనకి గార్బేజ్ వాల్యూ డిస్ప్లే అయింది. ఇది కూడా మనకి ఎగ్జిక్యూట్ చేసి చూపించానమ్మా నేను. ఓకేనా? నెక్స్ట్ రైట్, అలానే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ చేసినట్లు. ఒకసారి ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసినట్లు మన ఎందుకని ప్రాబ్లం లేదు, ఇవన్నీ తెలిసినాయి మనకి. డేట్ ఫంక్షన్ అనేది కూడా చూసాం. మనకి డేట్ ఫంక్షన్ లో మంత్, డేట్, ఇయర్ అనేది డిఫాల్ట్ ఎలా ఉంటుంది, దాన్ని డిఫాల్ట్ గా ఉన్న డేట్ ని యూజర్ ఫ్రెండ్లీగా ఎలా కన్వర్ట్ చేసి ఎలా ప్రింట్ చేస్తున్నాము. ఓకే, ఇవన్నీ డిస్కస్ చేసామమ్మా. ఓకేనా? లెఫ్ట్ ప్యాడింగ్, రైట్ ప్యాడింగ్, నెక్స్ట్ లెఫ్ట్ ట్రిమ్, రైట్ ట్రిమ్. అంటే ఒక స్ట్రింగ్ ని మనం ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసి లెఫ్ట్ సైడ్ కావాల్సి తీసేయటం, రైట్ సైడ్ కావాల్సి తీసేయటం. వాటి మీద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసాం, ఎగ్జిక్యూట్ చేసి చూసుకున్నాం మనం అవన్నీ. ఓకేనా? అప్పర్ కేసు, లోవర్ కేసు, స్కేలర్ ఫంక్షన్స్ లో పార్ట్స్ ఇవన్నీ కూడా. లెంగ్త్ డిస్ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్ స్ట్రింగ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్ అనే దాంట్లో ఇక్కడికి వచ్చి ఐ అనే దాన్ని ఇక్కడ ఎలా అనేది ఏ స్ట్రింగ్ కావాలంటే ఆ స్ట్రింగ్ ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సబ్ స్ట్రింగ్ ని ఫైండ్ అవుట్ చేయడం అని డిస్కస్ చేసాము, ఎగ్జిక్యూట్ చేసి చూసాము. ఇన్ స్ట్రింగ్ అనేది మనకి ఫంక్షన్ తెలుసు మనకి. అక్కడ మనం ఈ ఒక స్ట్రింగ్ ఉంటే దాంట్లో ఒక పర్టికులర్ వర్డ్ ఆర్ లెటర్స్ ని మనము ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసి వాటిల్లో మనకి అది ఏ పొజిషన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. చూడాలమ్మా. వెల్కమ్ టు అనే దాంట్లో ఇక్కడికి వచ్చేప్పటికి ఇక్కడ స్పేస్ ఉంది. ఆ స్పేస్ కూడా కన్సిడర్ చేసి మనకి అక్కడ 9th లొకేషన్ అని చెప్పి మనకి డిస్ప్లే అయిందమ్మా. 2 అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, అలానే సమ్ వేరల్స్ ఇలా డిఫరెంట్ మనం చేంజ్ చేసుకుంటూ పాస్ అవచ్చు మనకి. ఓకేనా? డేట్ ఫంక్షన్ ఆల్రెడీ పైన చెప్తున్నది, మళ్ళీ ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ డే ఏంటిది? ఓకే, యాడ్ మంత్, యాడ్ ఇయర్. అవి మీరు అడిగిన ఎగ్జాంపుల్స్ కూడా మనం ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసామమ్మా. ఓకే, మంత్స్ బిట్వీన్ ఎలా ఉంటుంది, మంత్స్ బిట్వీన్ అనేది ఎలా ఉంటుంది, మంత్స్ బిట్వీన్ అనే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ లీస్ట్ నెంబరు, స్ట్రింగ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ని పాస్ చేసి వాటిలో లీస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయటం, గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయటం. ఓకేనా? డేట్ ట్రంకేట్ కిను రౌండ్ కి డిఫరెన్సెస్ కూడా అడిగారమ్మా. అక్కడ మనం దాన్ని బేస్ చేసుకుని రౌండ్ కి ట్రంకేట్ కి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం క్లియర్ గా. చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేటప్పుడు తనుజ అనే అమ్మాయి, ఈ అమ్మాయి తర్వాత సౌమ్య కూడా చాలా బాగా చెప్పింది అప్పుడు. ఓకే, ఇవన్నీ చెప్పుకునే క్లాస్ లో మనం అంతకుముందు డిస్కస్ చేసినాయి. నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ 5 కూడా డిస్కస్ చేసాము. కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ ఎలా ఉంటుంది, ఇట్లా ఎగ్జిక్యూషన్ కూడా కావాలంటే ఈ ప్రొసీజర్స్ ఎగ్జిక్యూట్ చేసి క్లియర్ గా చూపించానమ్మా మనం. కమిట్ అంటే ఏంటి, రోల్ బ్యాక్ అంటే సేవ్ పాయింట్ అంటే ఏంటండి. కమిట్ అంటే ఏదన్నా డిబిఎంఎస్ టేబుల్స్ బేస్ చేసుకుని ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తే అవి లాజికల్ లొకేషన్ లో మాత్రమే అప్డేట్ అవుతాయి, ఫిజికల్ లొకేషన్ లో అప్డేట్ కావు అనేది తెలుసు మనకి. అవి ఫిజికల్ లొకేషన్ లో కూడా మనకి సర్టెన్ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత అప్డేట్ చేయాలంటే కమిట్ అనే కమాండ్ యూస్ చేసి కమిట్ రన్ చేస్తే ఆటోమేటిక్ గా ఫిజికల్ లొకేషన్ లో చేంజెస్ జరుగుతాయి అని చెప్పుకున్నామమ్మా. నెక్స్ట్ ది రోల్ బ్యాక్ చేయాలంటే మనకు కంపల్సరీ సేవ్ పాయింట్ డిఫైన్ చేసుకోవాలి. ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు జరిగిన ట్రాన్సాక్షన్ కిల్ చేసి కొత్తగా మన పాత ఓల్డ్ డేటాలోకి పాస్ అవ్వాలనేది సేవ్ పాయింట్ అంటున్నాం అమ్మా. సేవ్ పాయింట్ రోల్ బ్యాక్ అంటున్నాం. ఓకేనా? ఆ రోల్ బ్యాక్ సేవ్ పాయింట్ అనేది థియరిటికల్ గా చెప్పుకున్నాం క్లాసు. అలానే ఇప్పుడు ఇక్కడ ల్యాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనం డిస్కస్ చేసాము ల్యాబ్ లో కూడా. ఓకేనా? ఇక్కడ రవి, రాజు, రాము అని ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ అని చెప్పాము. ఇనీషియల్ గా మనకి ఫస్ట్ ర్యాంక్ బేస్ చేసుకుని కమిట్ ఎలా చేసాం, రోల్ బ్యాక్ ఎలా చేస్తున్నాం అనేది డిస్కస్ చేసాము ఇట్లో. నెక్స్ట్ ది ఇవి మణికంఠ, సహస్ర చెప్పింది అనుకుంటాం ఈ క్లాస్ అంతా. అమ్మాయి కూడా బాగా చెప్పింది చక్కగా.
నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ మనకంటే చెప్పాడు, అతను బాగా చెప్పాడు. ఇఫ్, నెస్టెడ్ ఇఫ్, కేసు, ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ అన్నిటిని బేస్ చేసుకుని సింటాక్స్ ఎలా ఉంది, సింపుల్ ఇఫ్ ఎలా ఉంది, ఇఫ్ బేస్ చేసుకుని ప్రోగ్రాము బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. ఓకే, అట్లా ఎగ్జిక్యూట్ చేయటం ఎలా. కేసుని బేస్ చేసుకుంటే మల్టీవే సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటాం. కేసు అనేది మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే మనకి ఆ ఆప్షన్స్ లో సెలెక్టెడ్ ఆప్షన్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి. దానికి ప్రొసీజర్ లాంగ్వేజ్ బేస్ చేసుకుని PLSQL ప్రోగ్రామ్స్ రాసాము. డేటాబేస్ టేబుల్ క్రియేట్ చేసి ఆ డేటాబేస్ టేబుల్ మీద PLSQL ప్రోగ్రామ్ యూజ్ చేస్తూ మనం డేటా మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేసామని చెప్తున్నాం అమ్మా. ఓకేనా. వెన్ అనేది ఈ సింటాక్స్ లో, కేసులోకి వచ్చేవాడికి సింటాక్స్ ఎలా ఉంటుందో తెలుసమ్మా. వెన్ ఎక్స్ప్రెషన్ దెన్, వెన్ ఎక్స్ప్రెషన్ దెన్ అనేది ఎలా ఉంటుంది అంటే కండిషన్ అనమాట. ఇది కేసు అనమాట. గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి అనేది. ఓకే, వాటిని బేస్ చేసుకుని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం చెక్ చేసాం. మనం ఎగ్జిక్యూట్ చేసి చూసాం కూడా వాటిని. నెక్స్ట్ది నల్ ఇఫ్. ఓకే, నల్ ఇఫ్ లోకి వచ్చేప్పటికి 2 ఆర్గ్యుమెంట్స్ ఇన్పుట్ గా పాస్ చేస్తున్నాం మనకి. ఓకే, ఆ రెండింటిని బేస్ చేసుకుని ఒక టేబుల్లో డేటాని నల్ ఇఫ్ బేస్ చేసుకుని ఎలా కంపేర్ చేస్తామో అలా అనేది చూపిస్తున్నాం అమ్మా. ఓకే, నల్ ఇఫ్ అనేది తెలుసు, కాల్ సిక్ అని కూడా తెలుసు అమ్మా. కాల్ సిక్ అనే దాన్ని చెప్పిన తర్వాత మనం క్లోజ్ చేసాం అమ్మా. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఆలి అని ఉంటే కనుక ఆలి అనే దాంతో కంపేర్ చేసి ఫస్ట్ దానికి వచ్చింది రిమైనింగ్ వాటికి కూడా డిస్ప్లే అయిపోతుందని చెప్పుకున్నాం అమ్మా. ఒకవేళ రెండు సేమ్ ఉంటే కనుక ఆటోమేటిక్ గా అది నల్ ఇఫ్ లో మనకి ఏం కనిపించదు, అది ఇక్కడ అని చెప్పి చెప్తున్నాం అమ్మా. ఓకేనా. ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 ఏంటనేది తెలుసు మనకి. ఆ టేబుల్ ఏదైతుందో డేటాను బేస్ చేసుకుని మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసాం మనం. ఓకేనా. నెక్స్ట్ చెప్పాల్సిందమ్మా లూప్స్ అమ్మా. మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ ప్రోగ్రామటికల్ గా మాట్లాడుకున్నప్పుడు కంట్రోల్ స్టేట్మెంట్స్ 2 టైప్స్ అమ్మ మనకి. ఇది జస్ట్ చిన్న ఇంట్రడక్షన్, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేది కూడా తెలియాలమ్మా, రివైజ్ చేసుకోండి. బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని 2 టైప్స్ ఉంటాయి మనకి. అంతకంటే ఇంకా డీటెయిల్ చెప్పాలంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ 2 టైప్స్ లో కండిషనల్ స్టేట్మెంట్స్, అన్కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం అమ్మా. అన్కండిషనల్ స్టేట్మెంట్స్ ప్రోగ్రామ్ పాయింట్ ఆఫ్ లో గో టు బ్రేక్ కంటిన్యూ అవి పక్కన పడేసి మనకి ఇక్కడ అవసరం అసలు గో టు బ్రేక్ కంటిన్యూ అనేది. కండిషనల్ స్టేట్మెంట్స్ 2 టైప్స్ అమ్మ మనకి. బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ అని ఎందుకు అంటున్నామంటే ప్రోగ్రామ్ యూజ్ చేస్తూ కంపైలర్ చేతిలో ఉన్న ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ని ప్రోగ్రామర్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి యూజ్ చేసే స్టేట్మెంట్స్ ని కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటున్నాం. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా అడుగుతారు ఇలా. కంట్రోల్ స్టేట్మెంట్స్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏ ప్రోగ్రామ్ అయినా సరే, అది డేటాబేస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అమ్మా. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ కంపైలర్స్. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపైలర్స్ అని ఉంటాయమ్మా. ఆ కంపైలర్ చేతిలోనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంతా హ్యాండ్ ఓవర్ లో ఉంటుందని చెప్తున్నాము. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో కంపైలర్ చేసే పనిని ప్రోగ్రామర్ గా మనం హ్యాండిల్ చేయాలనుకోండి. ఫర్ సపోజ్ సి ప్రోగ్రామింగ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ ఇస్తే టాప్ డౌన్ అప్రోచ్ అవుతుంది. C++ అనుకోండి బాటమ్ అప్ అప్రోచ్. ఓకేనా. ఎక్కడైతే మెయిన్ ఫంక్షన్ ఉందో మెయిన్ బాటమ్ లో రాస్తామో అక్కడ క్లాస్ కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. క్లాస్ ని బేస్ చేసుకుని ఆ క్లాస్ ఆబ్జెక్ట్ డిక్లేర్ చేసి ఆబ్జెక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఆబ్జెక్ట్ ని కాల్ చేయగానే క్లాస్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది. బాటమ్ నుంచి పైకి వెళ్ళి బాటమ్ లో ఉన్న టాప్ లో ఉన్న క్లాస్ లో ఉన్న ఫంక్షన్స్, డేటా మెంబర్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎగ్జిక్యూషన్ జరుగుతుంటుందమ్మా. ఇది కంపైలర్ డిఫైన్ చేసిన ఎగ్జిక్యూషన్ ప్రొసీజర్ అంటున్నాం. అలా కాకుండా ఆ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ని ప్రోగ్రామర్ గా మనం మన హ్యాండ్ ఓవర్ లోకి తీసుకోవాలంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం అమ్మా. అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయకోకుండా స్కిప్ చేసేస్తూ ఉంటాం. ఆ విధమైన ప్రోగ్రామింగ్ రాయాలంటే లైన్ బై లైన్, అంటే సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ కాకుండా డైనమిక్ మనకి ర్యాండమ్ గా ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉండాలి. మనకు కండిషన్స్ బేస్ చేసుకుని సెలెక్టెడ్ బాడీ ఎగ్జిక్యూట్ చేయాలి. కండిషన్స్ ఫెయిల్ అయితే ఆ సెలెక్టెడ్ బాడీని స్కిప్ చేయాలి. ఓకే, అలా మనమే ప్రోగ్రామ్ ఫ్రేమ్ చేసి కంపైలర్ లో హ్యాండ్ ఓవర్ లో ఉన్న ఎగ్జిక్యూషన్ ఫ్లోని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. అందుకని కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటున్నాం. వాటిల్లో మనకి బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని 2 టైప్స్ ఉంటాయి. బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటే బేస్డ్ అపాన్ కండిషన్ certain body will be executed, remaining part will not be executed. Okay, if the condition is true, particular branch will be executed. కోడ్ లో సర్టెన్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రిమైనింగ్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తున్నాం అమ్మా. ఓకేనా. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే
ఔటర్ బాడీ మనకి కండిషన్ లో చెప్పింది కాకుండా అవుట్ సైడ్ కండిషన్ ఏదైతే స్టేట్మెంట్స్ రాసాం ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది చెప్తున్నాం. కండిషన్ బేస్ చేసుకుని ఆ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలా చేయకూడదు అనేది బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ బేస్ చేసి డిసైడ్ చేస్తున్నాం. లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే సెలెక్టెడ్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని సెలెక్టెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలమ్మా. సింగిల్ టైం కాకుండా ఒక స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి. ఓకేనా? అలా కాకుండా మల్టిపుల్ టైమ్స్ సేమ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే లూపింగ్ స్టేట్మెంట్స్ అని యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాము. ఓకేనా? ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ బేస్ చేసుకుని థియరిటికల్ గా మనం అన్ని చెప్పుకున్నామమ్మా. ఇక్కడ మనం ల్యాబ్ ఓరియంటెడ్ చెప్పుకోవాల్సింది వైల్ లూప్, ఫర్ లూప్, ఓకే, ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మొన్న చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుంటాము. నెక్స్ట్ ది బిల్ట్ ఇన్ ఫంక్షన్, బిల్ట్ ఇన్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, రైజ్ అప్లికేషన్ ఎర్రర్స్ అంటే అప్లికేషన్ ఎర్రర్స్ అని మనమే ఎర్రర్ ఎక్సెప్షన్ ఎలా రైజ్ చేస్తాం, వాటిని ఎలా డిస్ప్లే చేస్తాం అనేది ఇప్పుడు తనూజ అనే అమ్మాయి చెప్పుద్ది. ఆ అమ్మాయి చెప్పలేని కేసులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అమ్మా. తనూజ, ఆర్ యు రెడీ? తనూజ ప్లీజ్ రెస్పాండ్. మణికంఠ క్లాస్ అర్థమవుతుందన్న. తనూజ సార్. రెడీనా అమ్మా? రైట్ అమ్మా, స్టార్ట్ చేయనన్నా. నేను నీకు సపోర్ట్ చేస్తాను. నువ్వు చెప్పలేంది నేను నీకు స్క్రీన్ మీద స్క్రీన్ షేర్ అయ్యింది కాబట్టి దాన్ని చూసుకుని డిస్కస్ చేద్దాము. ఒకవేళ మా ఎగ్జిక్యూట్ చేయాలంటే కనుక ఇట్లా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది కూడా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం అమ్మా. కమాన్, ఆల్ ది బెస్ట్ అమ్మా తనూజ. థ్యాంక్ యూ సార్. మామూలుగా వైల్ లూప్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏమన్నా కండిషన్ తెలియకపోతే మనం వైల్ లూప్ యూజ్ చేస్తాము. సింటాక్స్ వచ్చేసరికి వైల్ కండిషన్ లూప్ అంటే లూప్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ కండిషన్ అనేది ట్రూ ఫాల్స్ అయ్యేంత వరకు అది రన్ అవుతూ ఉంటుంది. లూపింగ్ అమ్మా, వైల్ లూప్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నాం చూడండి. ఇక్కడ ఆ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఇక్కడ ఏదైతే కండిషన్ ప్లేస్ లో కండిషన్ చెప్తామో ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు అదే బాడీని మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఇక్కడ కండిషన్ బేస్ చేసుకుని స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటాం. అదర్వైజ్ అన్నిసార్లు అదే స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండాలంటున్నాం అమ్మా. ఓకేనా? ఆ విధంగా మనం ప్రోగ్రామ్స్ డేటాని సేమ్ డేటాని మల్టిపుల్ టైమ్స్ రిసీవ్ చేసుకుంటానే ఉండాలనుకోండి. అప్పుడు యూజ్ చేసేది ఏదర్ వైల్ లూప్ ఆర్ ఫర్ లూప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సింటాక్స్ వచ్చేప్పటికి వైల్ అనేది కీవర్డ్, దాన్ని కంపల్సరీ ఉంచాలి. కండిషన్ మెన్షన్ చేయాలి. ఆ లూప్ అనేది పక్కన రాయొచ్చమ్మా, లేకపోతే ఇలా కూడా రాసుకోవచ్చమ్మా. లూప్ అని స్టార్ట్ చేయాలి, ఎండ్ లూప్ అని రాయాలమ్మా. వైల్ కండిషన్, లూప్ స్టార్ట్, లూప్ ఎండ్. దిస్ ఈస్ ద ప్రొసీజర్. కమాన్, టేక్ ఇట్. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అనేది ఫైండ్ చేస్తున్నాము. సెట్ సర్వర్ అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయడం కోసం, మనం సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అనేది యూస్ చేస్తాము. తర్వాత డిక్లేర్ సెక్షన్ లో మనం వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేసుకుంటాం. తర్వాత బిగిన్ అంటే స్టార్ట్ చేస్తాం అన్నమాట ప్రొసీజర్ అనేది. ఫస్ట్ ఇనిషియల్ గా మనం ఇన్ వాల్యూ అనేది 1 కి డిఫాల్ట్ గా ఇస్తున్నాము. ఇవి చెప్పాలన్నా, ఇన్ వాల్యూ ఈస్ ఎ వేరియబుల్ ఆఫ్ టైప్ నెంబర్. ఇక్కడ మనం డిక్లరేషన్ మనకి ప్రోగ్రామ్ ఏంటమ్మా, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అనేది మన ఏమమ్మా అంటే నెంబర్స్ ఇన్పుట్ గా ఇస్తే దాంట్లో 1 to 10 నెంబర్స్ ఉన్నాయనుకో, 1 to 10 నెంబర్స్ లో మనకి ఆడ్ నెంబర్ సమ్ అనేది కావాలమ్మా. అంటే 1, 3, 5, 7, 9 అనే నెంబర్స్ యొక్క సమ్ కావాలంటున్నాం. ఓకేనా? అక్కడ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని వీఆర్ డిక్లేరింగ్ 3 డిఫరెంట్ వేరియబుల్స్. ఇన్ వాల్యూ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఓకే, ఎండ్ వాల్యూ, ఇనిషియల్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ. అమ్మా ఇవి కూడా చెప్పాలన్నా, ఇనిషియల్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ. అంటే మనకి 1 to 10 అన్నాం అనుకో, 1 to 10 అంటే ఇనిషియల్ వాల్యూ 1 అమ్మా, ఎండింగ్ వాల్యూ 10 అంటున్నాం అమ్మా. దాని బేసిస్ ఏం చేయాలి మనకి లూప్ లో, ఆ స్ట్రింగ్, ఆ గ్రూప్ ఆఫ్ నెంబర్, సెట్ ఆఫ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమైండర్ 1 వస్తే కనుక దాన్ని యాడ్ చేసుకుంటూ పాస్ అవుతుండాలమ్మా. 2 తో డివిజన్ చేస్తూ. అఫ్ కోర్స్ ఇక్కడ ఎలా రాసాడు కండిషన్ చూద్దాం. అసలు అది జనరల్ లాజిక్ అయితే అలా చెప్తున్నాం మనం. ఓకేనా? వాట్ ఎవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పక్కన పెడదాం. అలా ఇనిషియల్ వాల్యూ తెలియాలి, ఎండింగ్ వాల్యూ తెలియాలి. ఆ రెండింటి వాల్యూస్ స్టోర్ చేసుకుంటాకి ఇన్ వాల్యూ, ఎండ్ వాల్యూ అని చెప్పి ఇనిషియల్ వాల్యూ అండ్ ఇక్కడ ఐఎన్ఐ అని అర్థం అవసరం అయితే అర్థమవుతుంది మీకు క్లియర్ గా. ఇన్ అంటే అర్థం అవ్వదు, ఇనిషియల్ వాల్యూ అండ్ ఎండింగ్ వాల్యూ. ఓకేనా? అప్పుడు అలా మార్చామంటే ఇక్కడ అన్ని వేరియబుల్ ఎక్కడ ఉందో అక్కడ అన్ని చోట్ల మార్చాలి మళ్ళీ ఇనిషియల్ వాల్యూ అనేది దాన్ని బేస్ చేసుకుంది.
ఇనిషియల్ వాల్యూ ఓకే ఎండ్ వాల్యూ ఇనిషియల్ వాల్యూ. ఇది మార్చకపోతే మళ్ళా ఎర్రర్స్ వస్తాయమ్మా. ఇంకెక్కడైనా కనిపిస్తున్నాయమ్మా తనుజ? అంతే సార్, అన్ని మార్చారు. ఓకే, చూడమ్మా. సమ్ ఆఫ్ నెంబర్స్ అనేది నెక్స్ట్ దమ్మా. డిఫాల్ట్ వాల్యూ ఎంత ఇచ్చాము? 0 అసైన్ చేసాం. 0 ఎందుకు అసైన్ చేస్తాము? అది గార్బేజ్ వాల్యూ. గార్బేజ్ వాల్యూ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఆటో స్టోరేజ్ క్లాస్ లో గార్బేజ్ వాల్యూ ఉంటుంది కాబట్టి దాన్ని డిఫాల్ట్ గా 0గా ఇనిషియలైజ్ చేసుకుంటే మనకి 0కి యాడ్ అవుతూ ఉంటుంది సమ్ అనేది. అలా చేయకపోతే మనకి కరెక్ట్ గా ఆన్సర్ రాదమ్మా. ఓకేనా? ఇది ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకి ఏమి తెలిసినాయమ్మా. ఈ డిక్లరేషన్ పార్ట్ లో 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. ఓకే, నెక్స్ట్ బిగిన్. ఈ బిగిన్ అనే తర్వాత రాసిందండి లాజికల్ బాడీ అంటున్నాం అమ్మా. లాజికల్ బాడీ తనుజ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ అనేది మనం 1 గా అసైన్ చేసుకున్నాం. యూజర్ అనేది ఇన్పుట్ ఇవ్వాలి అంటే కనుక యాంపర్సెంట్ యూజ్ చేస్తాం ఎండ్ వాల్యూ దగ్గర. ఎవరై ఓకే. చెప్పమ్మా. ఇప్పుడు సపోజ్ యూజర్ అనేది 50 ఇచ్చాడు అనుకో, అంటే 1 <50 వరకు లూప్ అనేది రన్ అవ్వాలి. ఓకే, అంటే ఇక్కడ అడ్రస్ ని ఇక్కడ ఎండ్ వాల్యూకి వాల్యూ ఎక్కడ ఇస్తున్నాం అంటే అమ్మా రన్ టైమ్ లో ఇస్తున్నాం అని చెప్పాలమ్మా. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో ఎండ్ వాల్యూకి వాల్యూస్ మనం మాక్సిమం కెపాసిటీ మాక్సిమం సైజ్ ఇస్తున్నాం. అంటే 10, 20, 30, 15, 16, 1000 అలా అనమాట. ఆ 1000 వరకు ఆడ్ నెంబర్స్ అన్నిటికి వాల్యూ రావాలి. అలా డైనమిక్ ఎప్పటికప్పుడు వాల్యూ తీసుకుంటూ ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక వేరియబుల్ ని అసైన్ చేసి మనం ఆ వేరియబుల్ కి అడ్రస్ సింబల్ పెట్టి ఆ వేరియబుల్ ని మెన్షన్ చేస్తే రన్ టైమ్ లో వాల్యూ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాము. ఓకే, దట్ ఈస్ సింటాక్స్ ఫర్ గివింగ్ ఇన్పుట్ ఎట్ రన్ టైమ్. నెక్స్ట్ చెప్పినా. అంటే ఇక్కడ మనం లెటర్స్ చేసి ఇక్కడ 100, 5, 10, 200 అనుకోండి ఫర్ సపోజ్. ఇక్కడ ఏదో ఒక నెంబర్ తీసుకుని ఆ నెంబర్ ని బేస్ చేసుకుని వైల్ లూప్ కండిషన్ రాస్తున్నాం అమ్మా. చెప్పరా బాబు, నేను చెప్పేస్తున్నాను తనుజ. 1 <50 వరకు లూప్ అనేది రన్ అవుతూ ఉంటది. ఇనిషియల్ వాల్యూ అనేది మనం 2 ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇనిషియల్ వాల్యూ ఫస్ట్ 1 అనేది ఇచ్చాం కాబట్టి s = s + 1 అవుతుంది. ఇనిషియల్ గా s అనేది 0 కాబట్టి s లో 1 స్టోర్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇన్ వాల్యూ అనేది 3కి ఇంక్రిమెంట్ అవుతుంది. అలా ఓన్లీ ఆడ్ వాల్యూస్ మాత్రమే సమ్ చేస్తది. చేశాక డిస్ప్లే చేస్తది అవుట్‌పుట్. అంతేనా? ఇవన్నీ చెప్పవు అసలు ఏబిఎంఎస్ అవుట్పుట్ డాట్ అవుట్లైన్ అంటే నాకు తెలియదు yes. అవన్నీ. ఇక్కడ లూప్ ఎక్కడ స్టార్ట్ అయింది, లూప్ లో కండిషన్ ఏంటిది, ఆ తర్వాత లూప్ బాడీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ లూప్ ఎక్కడ ఎండ్ అయింది, అది చెప్పాల్సిన ప్రొసీజర్ అన్న. చెప్పాలి, అలానే చెప్పాలి నాకు. చెప్పమ్మా. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే కనుక అది అదే కాదమ్మా తనుజ, వైల్ కండిషన్ ఇది కండిషన్. ఓకే, ఆ కండిషన్ ఏం చెప్తున్నాం మనం? ఇనిషియల్ వాల్యూ లెస్ దెన్ ఎండ్ వాల్యూ అయితే కనుక ఈ లూప్ బాడీని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్తున్నాము. ఓకే, this is the loop beginning and loop ending it is. If this condition is true, then the loop will start. Within that loop I am mentioning s కి ఇనిషియల్ వాల్యూ అసైన్ యాడ్ చేస్తున్నాను. ఇనిషియల్ s వాల్యూ 0, దానికి ఇనిషియల్ వాల్యూ ఎంత ఉన్నా ఇనిషియల్ వాల్యూ ఎంత ఇచ్చాము మనం ఇక్కడ 1 అని ఇనిషియలైజ్ చేసాము. ఆ వాల్యూని యాడ్ చేస్తున్నాము. s లో 1 అయిందమ్మా ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఇనిషియల్ వాల్యూని అప్డేట్ చేస్తున్నాం. ఇనిషియల్ వాల్యూ అప్డేట్ ఎక్స్ప్రెషన్ ఇది. అప్డేట్ వాల్యూ అక్కడ లూప్ లో కండిషన్ మనం రాసాం కాబట్టి // update the value of init variable. ఓకే, అప్డేట్ ఎలా చేస్తున్నాము? 1 కి 2 యాడ్ చేస్తే మనకు ఆడ్ నెంబర్ వస్తుందమ్మా. ఏ నెంబర్ కైనా 2 యాడ్ చేస్తే అంటే మీన్ ఆడ్ నెంబర్ కి 2 యాడ్ చేసుకుంటూ పాస్ అవుతుంటే మనకి ఈ ఈవెన్ నెంబర్ 2 యాడ్ చేస్తే ఈవెన్ వస్తుంది, ఆడ్ నెంబర్ 2 యాడ్ చేస్తే ఆడ్ నెంబర్ వస్తుందమ్మా. ఓకే, అందుకని ఇనిషియల్ వాల్యూ 1 ఉంది కాబట్టి దానికి 2 యాడ్ చేస్తే 3 అవుతుందమ్మా. 3 < 50 అంటుంది తనుజ. ఆ 50 3 < 50 కాబట్టి మళ్ళీ సెకండ్ టైం లూప్ ఇటరేట్ అవుతుంది. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం అలా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుందమ్మా. ఎప్పటి వరకు? 50 < 50 కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు ఈ లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అంటున్నాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లూప్ ఇటరేషన్, సక్సెస్ఫుల్ ఇటరేషన్స్, ఓకే, అప్ టు దట్ ద s వాల్యూ విల్ బి అప్డేటెడ్. ఓకేనా? ఫస్ట్ 1 ఉంది s వాల్యూ, తర్వాత 1 + 2 3 అయింది, 3 + 5 8 అవుతుంది, 8 + 9 14 అలా అప్డేట్ అవుతూ వెళ్ళిపోతూనే ఉంటుందమ్మా. అలానే ఎంతవరకు? ఈ 50 ఇటరేషన్స్ జరుగుతూనే ఉంటాయి. 51th ఇటరేషన్ లో మనకి కండిషన్ ఫెయిల్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇక్కడ 0 తీసుకోలేకపోతే కనుక 50th ఇటరేషన్ లో కండిషన్ 50 < 50 కండిషన్ ఫెయిల్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత dbms_output_line అనేది ప్రింట్ స్టేట్మెంట్. ఓకే,
సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 1 అండ్ ఇక్కడ ఎండ్ వాల్యూకి ఏదైతే వాల్యూ పాస్ చేసామో రన్ టైంలో ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఈజ్ అని చెప్పి ఎస్ వాల్యూని డిస్ప్లే చేస్తున్నామమ్మా. అదమ్మా తనుజ, అలానే చెప్పాలి నెక్స్ట్ ప్రోగ్రామ్. ఓకేనమ్మా ఓకే సార్. తనుజ? ఓకేనా? అలా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా క్లియర్ గా. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపించనమ్మా. ఏమ్మా తనుజ? హలో, ఎస్ సార్. ఎస్ సార్. ఎగ్జిక్యూట్ చేసి చూపించిన సెట్ సర్వర్ అవుట్పుట్ అని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అవుట్పుట్ కనిపించాలని సెట్ సర్వర్ అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తేనే మనకు అవుట్పుట్ అనేది క్లియర్గా వస్తుంది. సెట్ సర్వర్ అవుట్పుట్ ని ఎగ్జిక్యూట్ చేస్తాను, ఫస్ట్ రన్ చేస్తున్నాను. ఓకే రైట్. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసామా, దాన్ని మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూడాలి మనం. ఓకే, ప్రొసీజర్ PLSQL ప్రోగ్రామ్ రాసాము. ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఫార్వర్డ్ స్లాష్ పెట్టాలి, అప్పుడే మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఎండ్ వాల్యూని ఎంటర్ చేయమంటుంది. ఓకేనా? మనం చిన్న నెంబర్ ఇద్దామా, 10 ఇద్దాము. అక్కడ వరకు ఆ సమ్ అనేది కరెక్ట్గా వస్తుందో తెలుసుకోవాలి కాబట్టి 10 ఇద్దాము. చెక్ చేసుకోండి. 13 అంటే 5, 1 3 4 5 అంటే 9 9 18 7 ఎంత వస్తాం ఆన్సరు? 25 రావాలమ్మా, ఆడ్ నెంబర్స్. అంతేనా? 1 3 4 5 9 7 16 9 25 అమ్మా, కరెక్టే. ఆన్సర్ అంతే రావాలమ్మా. ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది చూడండి ఒకసారి. లైన్ 11 లో ఏదో తప్పు ఉందంటమ్మా. అప్డేట్ ఇది కామెంట్ లైన్ తప్పు వచ్చిందమ్మా, తీసేయాలమ్మా. అక్కడ కామెంట్ లైన్ కూడా కాపీ అయిపోయింది. ఇక్కడ సింగిల్ స్టార్ డబుల్ స్టార్ పెట్టాలమ్మా. అది కామెంట్ లైన్ కి ఇది కాదు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోది. ఇక్కడ తప్పు పెట్టాము, అందుకనే ఎగ్జిక్యూట్ అయిపోయి ఆన్సర్ వచ్చేసింది మనకి. కామెంట్ లైన్స్ గుర్తున్నాయమ్మా ఎవరికైనా చెప్పాము? ఇది కూడా కరెక్టా కాదా అని అనుమానం ఉంది, చూద్దాం. పర్లేదు, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇదిగోండమ్మా, మల్టీ లైన్ కామెంట్ లైన్ కి తప్పు వచ్చింది కాబట్టి అది మనకి అలా ఎర్రర్ వచ్చింది. ఓకే, చూడండి ఒకసారి. 10 అనే వాల్యూ ఇచ్చాము. ఓకేనా? ఓల్డ్ వాల్యూ ఇలా ఉంది, దాంట్లో కొత్తగా వాల్యూ ఇచ్చింది. ఇక్కడ న్యూ వాల్యూ ఇలా డిస్ప్లే అవుతుంది చూడండి. మనం రన్ టైమ్ లో ఇచ్చిన వాల్యూ కూడా కనిపిస్తుందమ్మా ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ 1 to 10 ఈస్ 25. ఆన్సర్ కరెక్ట్ గానే చెక్ చేసుకోండి అమ్మా. తనుజ కనిపించిందమ్మా, వచ్చిందా కరెక్ట్ గానే? ఎస్ సార్. ఓకేనా? ఎగ్జిక్యూట్ అయింది కదా ప్రాపర్ గానే. మనకి నెక్స్ట్ ది 100 అంటే చూడండి. 100 అయితే ఎంత వస్తుంది? 2500 వస్తుందంట. అది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, మనకి సింపుల్. ఇక్కడ ఏం చేయాలి, మనం ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి ఫార్వర్డ్ స్లాష్ నొక్కితే మళ్ళీ వాల్యూ తీసుకుంటే రెడీగా ఉంటుందమ్మా. ఓకేనా? తనుజ చెప్పిన 50 ఇద్దాం ఫస్ట్. ఎంటర్. 625 అంటమ్మా 50కి అయితే కనుక ఆడ్ నెంబర్స్ సమ్. ఓకేనా? మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫార్వర్డ్ స్లాష్ నొక్కితే ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఎంటర్ వాల్యూ ఎండ్ వాల్యూని అడుగుతుంది. ఎండ్ వాల్యూ ప్లేస్ లో 100 అని ప్లస్ చేస్తున్నాము. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం. 2500. ఓకే రైట్ నాన్న. కామన్ టేక్ ఇట్. తను ఫర్ లూప్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు నేను ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా చిన్న. ఓకేనా? స్టార్ట్. ఫర్ లూప్ కూడా సేమ్ వైల్ లూప్ లానే, కాకపోతే దీని యొక్క సింటాక్స్ మారుతుంది. సింటాక్స్ వచ్చేసరికి ఫర్ కౌంటర్. కౌంటర్ అంటే లూప్ కంట్రోల్ వేరియబుల్ అమ్మా. అది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. లూప్ కంట్రోల్ వేరియబుల్ ఇదిగోండి, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండమ్మా, ఫర్ వేరియబుల్ టు వేర్ టు అనేది వేరియబుల్ నేమ్. అది ఎక్కడి నుంచి 1 నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలంట. అది చెప్పమ్మా ఇప్పుడు మళ్ళా. కౌంటర్ అంటేనేమో లూప్ కంట్రోల్ వేరియబుల్ ఏమో, లూప్ ని కంట్రోల్ చేసే వేరియబుల్ అంటున్నాము. ఆ వేరియబుల్ ఇనిషియల్ వాల్యూ ఎంత, ఎండింగ్ వాల్యూ ఎంత. ఇనిషియల్ వాల్యూ ఇదిగోండమ్మా, ఇక్కడ ఇనిషియల్ వాల్యూ డబుల్ డాట్ అనేది సింటాక్స్ అది. ఓకేనా? నెక్స్ట్ ఎండ్ వాల్యూ అంటున్నాం అమ్మా. చెప్పరానన్న. లూప్ స్టార్ట్ అవుతుంది, తర్వాత సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేశాక ఎండ్ చేస్తుంది లూప్ అనేది. ఓకే, ఇక్కడ కూడా మనకి ఇక్కడ లూప్ ని ఇక్కడ కింద రాసుకోవచ్చు అమ్మా. ఇన్ కేస్ మనకి అండర్స్టాండబిలిటీ పెరగాలంటే కింద రాసుకుంటే ఎండ్ లూప్ ఎక్కడ స్టార్ట్ అయిందని తెలుస్తుందమ్మా క్లియర్ గా. రైట్, చెప్పనన్నా. సెట్ సర్వర్ అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయడం కోసం
అవుట్పుట్ డిస్ప్లే చేయడం కోసం మనం సెట్ సర్వర్ అవుట్పుట్ అనేది యూజ్ చేస్తాము. క్వశ్చన్ తర్వాత దేనికి చెప్తున్నావు ఓ. క్వశ్చన్? మల్టిప్లికేషన్ టేబుల్. సపోజ్ ఎగ్జాంపుల్ 2 అంటే 2 టేబుల్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు డిక్లేర్ సెక్షన్ లో మనం var1 var2 అనేవి 2 నంబర్స్ తీసుకున్నాము. అదే 2 వేరియబుల్స్ నంబర్ గా ఇనిషియలైజ్ చేసాము. నెంబర్ టైప్ తో వేరియబుల్స్ డిక్లేర్ చేసాము. నెంబర్ డేటా టైప్ యూజ్ చేసి. రైట్, చెప్పినా. తర్వాత బిగిన్ అనే బ్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇన్పుట్ లైన్ తీసుకున్నాము. ఎంటర్ నంబర్ టు ప్రింట్. అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి ఇన్పుట్ కాదమ్మా. వేరే యూజర్ కి అర్థం అవ్వడం కోసం మనం యూజర్ ఈ అండర్స్టాండింగ్ స్టేట్మెంట్ యూజ్ పెంచడానికి చేస్తే ఈ స్టేట్మెంట్ స్క్రీన్ మీద డిస్ప్లే ఎలా చేస్తున్నాం అమ్మా. అది స్క్రీన్ మీద మ్మ్. డిస్ప్లే చేయాలంటే dbms_output డాట్ అవుట్పుట్ పుట్ అండర్ లైన్ అనే దాన్ని యూజ్ చేసి అవుట్పుట్ స్క్రీన్ మీద అది డిస్ప్లే చేస్తాం. ఏమని ఎంటర్ ద నెంబర్ టు ప్రింట్ మల్టిప్లికేషన్ టేబుల్. ఏ నెంబర్ కి మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం అని అడుగుతాం క్వశ్చన్. తర్వాత రన్ టైమ్ అప్పుడు వాల్యూ ఇవ్వడం కోసం మనం ఆంబర్సెంట్ అనేది యూజ్ చేస్తాము var1. ఓకే. తర్వాత ఫర్ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వేరియబుల్ ఈ var2 అనేది 10 టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటదన్నమాట లూప్ అనేది. ఎందుకని అలా చెప్పగలుగుతున్నాం 10 టైమ్స్ అని? అంటే ఇనిషియల్ వాల్యూ మనం 1 అని ఇచ్చాము, ఫైనల్ వాల్యూ 10 అని ఇచ్చాము కాబట్టి సో 10 టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇనిషియల్ వాల్యూ గ్రీన్ కలర్ పెట్టామమ్మా, ఎండింగ్ వాల్యూ రెడ్ కలర్ లో కన్వర్ట్ చేసి చూడమ్మా. హోల్డ్ చేసాను వాటిని కూడా. ఓకే. ఇనిషియల్ గా ఫర్ లూప్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలమ్మా? 1 తో స్టార్ట్ అవ్వాలంట. ఎంత వరకు అవ్వాలి? 20 వరకు అవ్వాలంట, 10 వరకు అవ్వాలంటమ్మా. నెక్స్ట్. తర్వాత లూప్ అనే కీవర్డ్ అంటే లూప్ స్టార్ట్ అవుతుంది అని. ఓకే. తర్వాత డిస్ప్లే చేయాల్సిన అవుట్పుట్ స్టేట్మెంట్ అనేది డిస్ప్లే చేయడం కోసం మనం dbms అవుట్పుట్ డాట్ పుట్ లైన్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ var1 అనేది మనం ఇచ్చే వాల్యూ అన్నమాట. అంటే 2 ఇంటూ var2 అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ టేబుల్ ఇలా డిస్ప్లే అవడానికి రాసిందమ్మా. వేరియబుల్ 1 వేరియబుల్ 2 మధ్యలో క్రాస్ మార్క్ రావాలి కాబట్టి అక్కడ ఇంటూ మార్క్ పెట్టాం, ఎక్స్ పెట్టాం అక్కడ. తర్వాత var2 అనేది మనం ఫస్ట్ 1 కి ఇనిషియలైజ్ చేసాం కాబట్టి 2 into 1 ఈక్వల్స్ టు ఇక్కడ 2 అనేది ప్రింట్ అవుతుంది. లూప్ వేరియబుల్ ఏదైతే ఉందో దాని వాల్యూ ఇక్కడ var2 దగ్గర ప్రింట్ అవుతూ ఉంటది. 2 into 1, 2 into 2, 2 into 3, 2 into 4 లైక్ దట్. ఆ వచ్చిన రిజల్ట్ ని ఇక్కడ మల్టిప్లికేషన్ కి ఎక్స్ప్రెషన్ ఇదమ్మా. మల్టిప్లికేషన్ ఎక్స్ప్రెషన్ చెప్పినాను, నువ్వే చెప్పు. తర్వాత మల్టిప్లై చేసి ఆ వాల్యూ అనేది డిస్ప్లే చేస్తుంది, అవుట్పుట్ వాల్యూ అనేది. అలా 10 టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటది. 2 into 1 ఈక్వల్స్ టు 2 అలా 10 వరకు. ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ జస్టిఫికేషన్ అమ్మా. ఇది మల్టిప్లికేషన్ జరగాలి. ఓకేనా? ఈ మల్టిప్లికేషన్ వాల్యూస్ var1 var2 తీసుకుని ఇక్కడ మల్టిప్లికేషన్ జరిగి రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చిన వాల్యూస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి మనకి. ఓకేనా? అక్కడతో లూప్ ఎండ్ అయిపోతుందని చెప్తున్నాం అమ్మా. లైక్ దిస్ ఈ ఫార్మాట్ లో ఇలా టేబుల్ ని డిస్ప్లే చేస్తున్నాం చెప్తున్నాం అమ్మా. ఓకేనా? నెంబర్ అవుట్పుట్ ఆన్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ లో ఉంటుంది. కోడ్ మొత్తం టైప్ చేసినాక ఎగ్జిక్యూట్ చేయాలంటే // ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనుక మనకి ఎర్రర్స్ డిస్ప్లే అవుతాయి. ఎర్రర్స్ ఏం లేకపోతే ఇక్కడ మనం ఏదైతే స్టేట్మెంట్ రాసాం ఆ స్టేట్మెంట్ డిస్ప్లే అవుతుందమ్మా. ఓకేనా? ఇక్కడ మనకి ఇది ఈ ప్రింట్ఎఫ్ రాలేదు చూడండి అమ్మా. ఎంటర్ నెంబర్ టు ప్రింట్ మల్టిప్లికేషన్ టేబుల్ అనేది రాలేదు చూడండి. ఎందుకని రావట్లేదు అది చూద్దాం. థర్డ్ టేబుల్ ప్రింట్ చేద్దామా, సెకండ్ టేబుల్ కాదు. అదిగోండి అమ్మా, థర్డ్ టేబుల్ ప్రింట్ అయిందమ్మా. ఎంటర్ ద నెంబర్ టు ప్రింట్ ద మల్టిప్లికేషన్ టేబుల్. ఇది ఎక్కడ ప్రింట్ అవుతుంది చూడండి అమ్మా. లూప్ బయట ఉంది. వాల్యూస్ రీడ్ అయిన తర్వాత డిస్ప్లే అవుతుందండి. మరి ఇది పైన రావాలి కదా. ఒక్కసారి చూద్దాం, దీన్ని కొంచెం చిన్న కరెక్షన్ చూద్దాం. బిగిన్ లోపల dbms ఇది ఒకసారి దీన్ని పైకి మారిస్తే. ఒక్క నిమిషం తనుజ, దీన్ని ఒకసారి ప్రాపర్ గా వచ్చేలా చూద్దాం. డిక్లరేషన్ పార్ట్ లో రాయకూడదు దాన్ని. ఆఫ్ కోర్స్ ఇది ఎర్రర్ అవుతుంది. మణికంఠ, అక్షయ్
ఎర్రర్ వచ్చింది చూసారా? ఓకేనా? డిక్లరేషన్ బట్లో రాయకూడదమ్మా దాన్ని. కంట్రోల్ జెడ్. ఓకే, డేటా రీడ్ చేయకముందే రాసాము కానీ రైట్ చూద్దాం దాన్ని. ఇప్పుడు ఇది స్టేట్మెంట్ ఎక్కడ ఉందని పక్కన పెడితే మనకి నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేయము ఒకసారి. 3 ప్రింట్ అయింది కదమ్మా. నెక్స్ట్ ఇంకా వేరే టేబుల్ ఏదైనా చూడాలన్నా ఏ టేబుల్ ఇచ్చినా ఎంత వాల్యూ ఇచ్చినా ప్రింట్ అవుతుందమ్మా. ఒకసారి చెక్ చేసుకోండి దాన్ని. ఫైవ్ టేబుల్ ప్రింట్ చేస్తున్నాము 50. ఓకేనా? ఇక్కడ లూప్ లో మార్చాం అనుకోండి. ఫర్ సపోజ్ లూప్ లో మనం ఇక్కడ 10 ప్లేస్ లో 5 పెట్టాం అనుకోండి. ఫర్ సపోజ్ 5 పెడితే 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది టేబుల్. అది కూడా చూసుకోండి ఒకసారి. లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని మీకు క్లియర్ గా అర్థం అవడానికి మల్టిపుల్ ఎగ్జిక్యూషన్స్ చూపిస్తున్నాను. ఇదిగోండమ్మా, లూప్ ఇనిషియల్ వాల్యూ 5, ఎండింగ్ వాల్యూ ఇనిషియల్ వాల్యూ 1, ఎండింగ్ వాల్యూ 5 అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? ఏదో మాటలు కూడా రివర్స్ లో వచ్చింది కాబట్టి రివర్స్ లో కూడా చెక్ చేసి చూద్దామమ్మా. 5-1 ఎగ్జిక్యూట్ అవుతుందో లేదనేది కూడా చెక్ చేద్దామమ్మా. ఒకసారి చెక్ చేసుకోండి అది కూడా. యాక్చువల్ గా మీరు ప్రాక్టికల్ గా ఇలా ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవాలి. ఆ టైం లేదు కాబట్టి మనకి నేనే చెక్ చేసి చూపిస్తాను. 5-1 ప్రింట్ అవ్వాలంటున్నాం అమ్మా. ఓకే, చూద్దాం వస్తుందా రాదో చూద్దాం. ప్రింట్ అవ్వలేదు చూడండి. ఎందుకని ప్రింట్ అవ్వలేదు? డిక్రిమెంట్ ఆపరేటర్ కావాలి. ఫర్ లూప్, సింపుల్ ఫర్ లూప్ లో అది లేదా మనకి. ఓకేనా? వైల్ లూప్ లో అయితే కనుక మనకి ఇక్కడ ఇనిషియల్ వాల్యూ 2 తో స్టార్ట్ అవ్వాలి. 5-1. ఓకే, సింటాక్స్ లోనే మనకి ఫర్ లూప్ సింటాక్స్ ఎలా ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ అప్డేట్స్ వాల్యూస్ అనేది ఏం లేదమ్మా మనకి. అంటే స్టేట్మెంట్స్ ఇది కండిషన్ బేస్ చేసుకుని ఇక్కడ వాల్యూస్ ని బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తూ పాస్ అవుతున్నాం. ఓకేనా? ఇక్కడ మనకి వైల్ లూప్ లో అయితే కనుక మనకి పైన ప్రీవియస్ కేసు చూస్తే వైల్ లూప్ లో ఇక్కడ ఆ లూప్ ని ఏదైతే కంట్రోల్ చేస్తున్నా ఆ వేరియబుల్ కి అప్డేషన్ ఎక్స్ప్రెషన్ ఉందమ్మా. ఓకే, కానీ ఇక్కడ ఫర్ లూప్ వచ్చేప్పటికి ఇనిషియల్ వాల్యూను, స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ చెప్తున్నాం. డిక్రిమెంట్ ఆపరేటర్ అనేది మనకు రాదమ్మా. ఓకేనా? దానికి కేసు కూడా మనకి ఫర్ లూప్ ని బేస్ చేసుకుని వైల్ లూప్ ని బేస్ చేసుకుని డిస్కస్ చేసాం మనం అప్పుడు థియరిటికల్ గా చెప్పినప్పుడు. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలా రివర్స్ రాయడానికి మనకి డిక్రిమెంట్ ఆపరేటర్ బేస్ చేసుకుని రివర్స్ లో ప్రింట్ చేయడం అనేది చూడాలి. ఒకసారి చూద్దాం తర్వాత అది. ఓకే తనుజ చూడమ్మా, నెక్స్ట్ చెప్పమ్మా. నెక్స్ట్ లూప్స్ అని చెప్పి స్టార్ట్ చేయమ్మా తనుజ. ఒక లూప్ కన్నా ఎక్కువ లూప్స్ ఉంటే కనుక దాన్ని నెస్టెడ్ లూప్ అని అంటారు. సింటాక్స్ వచ్చేసరికి వైల్ కండిషన్. హలో, లూప్ లోపల ఇంకో లూప్ రాస్తే దాన్ని అంటున్నాం అని చెప్తున్నావు. ఓకే, ఒక లూప్ కంటే ఎక్కువ ఉంటే నెక్స్ట్ లూప్స్ అనకూడదు. ఒక లూప్ కంటే ఎక్కువ లూప్స్ రాయొచ్చు. లూప్ లోపల లూప్ పెట్టకపోతే అది నెక్స్ట్ లూప్ అవుదు. ఓకే, లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్ ఆర్ లూప్ విత్ ఇన్ అనదర్ లూప్ ఈస్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ లూప్స్. చెప్పు నాన్న. yes sir. సింటాక్స్ వచ్చేసరికి వైల్ కండిషన్. లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత లూప్ ఎండ్ చేస్తాము. 2 లూప్స్ కాబట్టి 2 టైమ్స్ ఎండ్ చేయాలి లూప్ అనేది. అది ప్రొసీజర్ కాదమ్మా. ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ, కంట్రోల్ ఎంటర్ ఇంటూ అవుటర్ లూప్ బాడీలోకి ఎంటర్ అవుతుందమ్మా. అవుటర్ లూప్ బాడీలో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ డిఫైన్ చేస్తున్నాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఐఎమ్ డిఫైనింగ్ అనదర్ లూప్. ఓకే, లూప్ 1 అండ్ లూప్ 2 అంటున్నాము. వైల్ లూప్ కండిషన్ 1 ఉన్నది అవుటర్ లూప్ అంటున్నాము. ఓకే, లోపల రాసిన లూప్ ని ఇన్నర్ లూప్ అంటున్నాము. వెన్ ద కండిషన్ ఇస్ ట్రూ, అంటే కండిషన్ 1 ట్రూ అయితే కనుక మనకి లూప్ 1 లోకి ఇన్సైడ్ లూప్ ఫస్ట్ లూప్ లో లూప్ బాడీలోకి ఎంటర్ అవుతున్నాము. ఓకే, అక్కడ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఏమైనా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. వాటితో పాటు ఐఎమ్ డిఫైనింగ్ అనదర్ లూప్
అనదర్ లూప్ అనేది ఇన్సైడ్ ద లూప్ అనేది ఒక లూప్ కొత్త లూప్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం, క్రియేట్ చేస్తున్నాం అమ్మా. ఓకే, దాన్ని నెస్టెడ్ లూప్ అని. లూప్ విత్ ఇన్ అనదర్ లూప్ అనేది ప్రోగ్రామ్ కదా మనకి. ఇదిగోండి లూప్ లోపల ఇంకో లూప్ డిఫైన్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ నెస్టెడ్ లూప్. ఓకే, ఇక్కడ మళ్ళా లూప్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. దీని లోపల సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ డిఫైన్ చేస్తున్నాము. ఇన్నర్ బాడీ అమ్మ, ఇది ఇన్నర్ బాడీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ ఇండెంటేషన్ కరెక్ట్ గా ఫ్రేమ్ చేస్తాం చూడండి ఒకసారి. అండ్ లూప్. ఓకే, ఇక్కడ లూప్ లోపల సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మెన్షన్ చేస్తున్నాను. దానిలో కండిషన్స్ ఏంటి, ఇది ఇన్నర్ లూప్. తనుజ ఇలా చెప్పాలమ్మా, నువ్వు మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నావు, అలా కాదు, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి కొంచెం అన్నా. ఇన్నర్ లూప్, అవుటర్ లూప్ ఇది. చెప్పు నాన్న, ఇప్పుడు మళ్ళా చెప్పమ్మా, నువ్వు చెప్పు, నువ్వు స్టార్ట్ చేసి చెప్పుకో. నెస్టెడ్ లూప్ అంటే లూప్ లోపల లూప్ ఉంటే దాన్ని నెస్టెడ్ లూప్ అంటారు. ఎగ్జాంపుల్ అదే ప్రోగ్రామ్ వచ్చేసరికి ప్రైమ్ నెంబర్ అన్నమాట. ప్రైమ్ నెంబర్ ప్రింట్ చేస్తాము. ప్రైమ్ నెంబర్ ఎన్ని ప్రింట్ చేస్తున్నాము? గివెన్ రేంజ్ లో ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాము. ప్రోగ్రామ్ టు ప్రింట్ n ప్రైమ్ నెంబర్స్. n అనేది ఇక్కడ రేంజ్ అమ్మా. n ప్రైమ్ నెంబర్స్ యూజింగ్ నెస్టెడ్ లూప్స్. చెప్పినాను. డిక్లేర్ సెక్షన్ లో i అనేది j అనేది 2 వేరియబుల్స్. మనం అది నెంబర్ టైప్ గా డిక్లేర్ చేసాము. వాటి యొక్క సైజ్ వచ్చేసరికి 3. మాక్సిమం సైజ్ 3 నెంబర్స్ అంటే ఇచ్చేది. అంటే i అనే లొకేషన్ లో 3 డిజిట్ నెంబర్ 999 వరకే మనం ఎంటర్ చేయగలం. తర్వాత బిగిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు i అనేది మనం 2 కి ఇనిషియలైజ్ చేసాము. ఎందుకంటే 1 ప్రైమ్ నెంబర్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ తో డివిజిబుల్ అయితే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. వెరీ గుడ్. i అనేది 2 కి ఇనిషియలైజ్ చేసాము. తర్వాత లూప్ అనేది స్టార్ట్ చేస్తాం. ప్రైమ్ నెంబర్ కి అసలు ప్రైమ్ నెంబర్ అసలు వాట్ ఇస్ ప్రైమ్ నెంబర్ అనే డెఫినేషన్ కావాలంటే మనకి ఎనీ నెంబర్ డివిజిబుల్ విత్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ అయితే కనుక దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటున్నాం అమ్మా. ఓకేనా? చూడమ్మా నెక్స్ట్ చెప్పమ్మా. 1 తో ప్రతి నెంబర్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి 1 అనేది కామన్ ఫ్యాక్టర్ అమ్మా. నెక్స్ట్ వేరే ఫ్యాక్టర్స్ ఏ ఉండకూడదు ఎక్సెప్ట్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఆ నెంబరును 1 తప్ప మిగతా ఏ ఫ్యాక్టర్స్ లేకపోతే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటున్నాం. ఓకే, అందుకని మనం 1 తో డివిజన్ చేయాల్సిన నెసెసిటీ లేదు కాబట్టి 1 తో ఏ నెంబర్ డివిజన్ అయిపోతుంది. 1 కాకుండా 2 తో డివిజన్ చెక్ చేసుకోవాలి కాబట్టి i వాల్యూని ఇనిషియల్ గా 2 తో అసైన్ చేసుకున్నాం అని చెప్తున్నాం అమ్మా. చెప్పు తనుజ. తర్వాత లూప్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము. అవుటర్ లూప్. తర్వాత j కూడా 2 కి ఇనిషియలైజ్ చేస్తాము. ఎందుకంటే 1 అనేది డివిజిబుల్ అవుతుంది కాబట్టి. చెప్పమ్మా. ఇక్కడ ఇంకో పాయింట్ అమ్మా, మనం లూప్స్ చెప్పుకున్నప్పుడు వైల్ లూప్ చెప్పాం, ఫర్ లూప్ చెప్పాం. లూప్ అనేది కూడా ఒకటి ఉందని చెప్పుకున్నాం అమ్మా. మీకు గుర్తెచ్చుకోండి ఒకసారి కావాలంటే. లూప్ అనేది కూడా ఒక కంట్రోల్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఒకటి ఉంది. ఆ లూప్ అనేది ఎలా ఉంటది, ఆ లూప్ ని బేస్ చేసుకుని ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది ఎగ్జాంపుల్ అమ్మ ఇది. అలా కావాలని ఎలా రాశాను చూసుకోండి ఒకసారి. చెప్పు నాన్న. j కూడా 2 కి ఇనిషియలైజ్ చేసుకుంటాం. మళ్ళీ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిట్ అనే కీవర్డ్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే కనుక ఎగ్జిట్ అవుతుంది. ఫస్ట్ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. కండిషన్ ఏంటంటే లైక్ మోడ్ i, j అంటే మనం రిమైండర్ ఫైండ్ చేస్తున్నాం. రిమైండర్ అనేది 0 అయినా గానీ i, j వాల్యూ అనేది 2 ఈక్వల్ అయితే కనుక లూప్ అనేది ఎగ్జిట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా ఒకసారి. ఇక్కడ i j వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇది కూడా చెప్పాలమ్మా. j వాల్యూ ఎందుకు ఇంక్రిమెంట్ చేస్తున్నాము? ఇక్కడ కండిషన్ కూడా i ఈక్వల్ టు j అని రాసాము. ఎందుకు రాసాము? లాజిక్ చెప్పాలమ్మా తనూజ. ఇక్కడ మనం 1 అనేది ప్రైమ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ అమ్మా. 2 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాదో చెక్ చేయాలి. ఓకే, ఐని జేని ఇంక్రిమెంట్ చేసుకుంటూ పాస్ అవుతూ ఉంటాం అమ్మా. ఎందుకని ఇక్కడ మనకి జే వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. n అనే ఎలిమెంట్స్ వరకు మనం ఇన్పుట్ తీసుకుంటూ వెళ్ళాలని చెప్తున్నాం అమ్మా. n అనేది ఎలా తీసుకుంటాం కండిషన్ నెక్స్ట్ చూస్తాము. ఇక్కడ చూడండి అమ్మా, మోడ్ ఆఫ్ ఐజే అంటే i వాల్యూ 2 ఉంది, j వాల్యూ 2 ఉంది. ఇక్కడ 0 వచ్చిందమ్మా. ఓకే, మోడ్ ఆఫ్ 2, 2 అంటే 0నే అమ్మా మనకి ఆ కండిషన్. లేకపోతే i, j 2 వాల్యూస్ ఈక్వల్ అయినా ఓకే కండిషన్ ఇన్నర్ లూప్ నుంచి బయటకు వచ్చేసేయాలి. ఓకే, ఇన్నర్ లూప్ నుంచి బయట రావడం కదా. ఇన్నర్ లూప్ లో j వాల్యూని అప్డేట్ చేసుకోవాలి. j వాల్యూ 2 వల్ల 3 అవుతుంది అమ్మా. i వాల్యూ 2 అలా ఉంటుంది, j వాల్యూ 3 అవుతుంది. మోడ్ ఆఫ్ 2, 3 అంటే 0 అవ్వదు, కండిషన్ ఫెయిల్. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి
రెండు ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతుంది. ఏ ఒక్కటి కండిషన్ ట్రూ అయినట్టే ట్రూనే మనకు ఆన్సర్. ఓకే, 3ని బేస్ చేసుకుంటే జే వాల్యూని ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఎండ్ ఆఫ్ లూప్ అయిపోయి మనకి జే వాల్యూతో కండిషన్ చెక్ చేస్తాం. ఐ జేని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తాం, చెక్ చేస్తాం చెప్తున్నామ్మా. చెప్పాలమ్మా, నేను చెప్పేస్తున్నానమ్మా తనుజ, నువ్వే చెప్పాలి. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ, ఇది కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవుటర్ లూప్ లో ఐ వాల్యూ ఉంది, ఇన్నర్ లూప్ లో జే వాల్యూ ఉంది. ఇన్నర్ లూప్ లోపలికి వచ్చినాక ఇంకో లూప్ ని డిఫైన్ చేసాము. దేనికోసం డిఫైన్ చేసాము? ఐని జేని బేస్ చేసుకుని ఆ రెండింటి మధ్య కండిషన్ చెక్ చేసుకోవాలి. ఐ వాల్యూ ఎప్పుడు 2నే ఉంటుందమ్మా. ఏదైనా నెంబర్ మనకి 2తో డివిజన్ అయిందంటే అది ప్రైమ్ నెంబర్ కాదు 100% ఇక కన్ఫామ్, అంతే కదా. ఆ ఒక్క కేసుని బేస్ చేసుకుని ఐతోనే మనం ఇక్కడ మోడల్ డివిజన్ ఫైండ్ అవుట్ చేస్తాం. 3కి ఇక్కడ అవ్వట్లేదు. ఓకేనా, ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. దాని ప్రకారం 3 అనే నెంబర్ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. ఇదిగోండి అమ్మా, 3 అనే నెంబర్ ప్రైమ్ నెంబర్ ప్రింట్ అయిపోయింది, చూడండి ఒకసారి. అలా లూప్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. ఓకే, ఇన్నర్ లూప్ లో అవుటర్ లూప్ కి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలమ్మా. అలా చెప్పినా తనుజ, అర్థమైందమ్మా తనుజ? ప్రైమ్ నెంబర్ లాజిక్ మర్చిపోయావా? లేదు సార్, అర్థమైంది. అర్థమైందా? ఎస్ సార్. చెప్పినాను ఇప్పుడు. తర్వాత ఇప్పుడు ఇఫ్ జే ఈక్వల్స్ టు ఐ, ఈ 2 వాల్యూస్ అనేవి ఈక్వల్ అయితే కనుక అప్పుడు ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యి ఈస్ ప్రైమ్ అనేది కూడా ప్రింట్ అవుతుంది. తర్వాత ఇఫ్ కండిషన్ అనేది ఎండ్ చేస్తాము. నెక్స్ట్ చూడండి ఇక్కడ, సింగిల్ ఈక్వల్ టు కాలన్ ఈక్వల్ టు, ఈ రెండు డిఫరెన్స్ తెలిసిందా? ఈ సింగిల్ ఈక్వల్ టు అనేది రిలేషనల్ ఆపరేటర్, కాలన్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఓకేనా, సింగిల్ ఈక్వల్ టు కిను డబుల్ ఈక్వల్ టు కి, అదే సింగిల్ ఈక్వల్ టు కాలన్ ఈక్వల్ టు డిఫరెన్సెస్ చూడాలమ్మా. చెప్పినాను తనుజ. ఇక్కడ ఐ ఈక్వల్ టు జే ఈక్వల్ టు ఐ అని హలో ఎస్ సార్. ఏంటమ్మా? లేదు సార్, స్టక్ అవుతుంది సార్, వైఫై. నెట్వర్క్ ప్రాబ్లం ఉందమ్మా. ఎస్ సార్. చూడమ్మా చూడు, చెప్పు. అసైన్మెంట్ కిను నేను మామూలు ఈక్వల్ టు కి డిఫరెన్స్ చెప్పానమ్మా, నువ్వు కంటిన్యూ చేయమ్మా. ఎస్ సార్. 2 వాల్యూస్ కనుక ఈక్వల్ అయితే కనుక అప్పుడు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. డిబిఎంఎస్ అవుట్పుట్ డాట్ పుట్ డాట్ లైన్ యూస్ చేసుకుని మనం అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తాము. అంటే ఐ వాల్యూ అనేది ప్రింట్ చేస్తాము. ఇప్పుడు 3 అనేది డివిజిబుల్ అవ్వలేదు కాబట్టి సో 3 ఈస్ ప్రైమ్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ఇఫ్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. 2 కాస్త ఐ అనేది ఇప్పుడు 3 అవుతుంది. మళ్ళీ లూప్ చెక్ చేసుకుంటుంది. మళ్ళీ మోడ్ 3,3 అనేది 0. సో అది ఎగ్జిట్ అయ్యి జే వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేసుకునిద్ది. అంటే ఇప్పుడు 4 అవుతుంది. ఇలా లూప్ రన్ అవుతూ ప్రతిదీ 50 వరకు చెక్ చేసుకుంటది. ఏవేవి ప్రైమ్ నంబర్స్ ఉన్నాయని చెక్ చేసి ప్రింట్ చేస్తది. తర్వాత ఇన్నర్ లూప్ ఎండ్ చేస్తాం అండ్ బిగిన్ కూడా ఎండ్ చేస్తాం. అమ్మా ఇక్కడ చూడండి ఒకసారి, లూప్ లో ఇక్కడ ఐ అనేది ఇనిషియల్ గా 2ని బేస్ చేసుకుని 2తో డివిజువల్ అయితే మనకి ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దాన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకుని మోడ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాము. నెక్స్ట్ సెకండ్ కేసు ఏం చూస్తున్నాము, ఐ జే గనక ఈక్వల్ అయినా సరే మనకి ఈక్వల్ సింగిల్ ఈక్వల్టీనే ఉంటుందమ్మా ఇక్కడ. ఓకేనా, ఆ కేసులో కూడా మనకి ఈ రెండు కేసులు ఏదో ఒకటి ట్రూ అయినా సరే మనకి కండిషన్ ఫెయిల్ అవ్వాలని చెప్తున్నాము, వెన్ కండిషన్ చెప్తున్నాము. అలా కాని కేసులో జేని ఇంక్రిమెంట్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ పాస్ అవుతూ ఉంటాం చెప్తున్నాము. లూప్ ఎండ్ చేస్తున్నాము. ఈ లూప్ లోకి వచ్చిన వాల్యూని బేస్ చేసుకుని ఇన్నర్ లూప్ ఎండ్ అవుతుంది, అవుటర్ లూప్ అలానే ఉంటుంది. మళ్ళీ అవుటర్ లూప్ అలానే ఉంది. ఓకే, అవుటర్ లూప్ అలానే ఉంటుంది. ఐని జేని కంపేర్ చేసి ఐ వాల్యూని బేస్ చేసుకుని ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేస్తాము. ఇఫ్ ను క్లోజ్ చేస్తున్నాము. ఇన్నర్ లూప్ లో ఇక్కడ ఐ వాల్యూ 3 అవుతుంది. అప్పుడు ఇన్నర్ లూప్ మళ్ళీ 3ని బేస్ చేసుకుని మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. ఓకే, అలా ఎంతవరకు అవుతుందమ్మా? ఇక్కడ ఇదేమో అవుటర్ లూప్ అప్డేట్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇదేమో ఇన్నర్ లూప్ అప్డేట్ ఎక్స్ప్రెషన్ అమ్మా. ఈ అప్డేట్ ఎక్స్ప్రెషన్స్ బేస్ చేసుకుని లూప్స్ డిపెండ్ అయి ఉంటాయి అంటున్నామ్మా. ఓకే, ఎగ్జిట్ వెన్ కండిషన్ ఎప్పుడు చెప్తున్నా, ఐ అనేది 50 వరకు చూసుకుని ఆ 50 లోపు నెంబర్స్ అన్ని ఇక్కడ 50 బదులు 100 ఇస్తే 100 అవుతుంది, 200 ఇస్తే 200 వస్తాయమ్మా.
ఆ ఎగ్జిట్ ఎప్పటి వరకు అవ్వాలి, ఈ కండిషన్ ఫెయిల్ ట్రూ అయ్యేంత వరకు అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అవుటర్ లూప్ ని క్లోజ్ చేసాం, ఇక్కడ ఇన్నర్ లూప్ ని ఇక్కడే క్లోజ్ చేసాం చూడండి, ఇది ఇన్నర్ లూప్. అసలు ఇది వేరే కలర్ లో పెడదాం అమ్మా, దాన్ని బోల్డ్ చేద్దాం. ఓకేనా, అవుటర్ లూప్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, దీనికి ఇంకో కలర్ పెడదాం, ఎండింగ్ స్టార్టింగ్ అని తెలియటానికి అమ్మా. ఓకే, ఇఫ్ అండ్ ఇఫ్. ఓకే, చెక్ చేసుకోండి అమ్మా. ఇదిగోండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. జస్ట్ PLSQL ప్రోగ్రామ్ రాస్తున్నాము. ఓకేనా, Ctrl+C, Ctrl+V, // ఎగ్జిక్యూట్ చేయాలంటే // ఉండాలి. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం. 47 వరకు ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయమ్మా, అన్ని ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ అయినా చెక్ చేసుకోండి. ఈ లాజిక్ ఎలా రాసాం అనేది ప్రోగ్రామింగ్ లాజికే, ఇది మీకు అర్థం చేసుకోవాలమ్మా. ఓకేనా, పేపర్ పెన్ను మనకి బోర్డును వైట్ బోర్డు చక్కేసి ఉంటే ఇంకా క్లియర్ గా బోర్డు మీద రాసి చెప్పొచ్చు, కానీ ఇక్కడ మనం లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసింది పాప చక్కగా అర్థమైంది అనుకుంటున్నాం అమ్మా. ఓకేనా, నెక్స్ట్ నాన్న తనుజ. రైట్, చెప్పమ్మా. నీది అయిపోయిందా? ఎక్సర్సైజ్ 7, 8 చెప్పి 2 చెప్పమన్నానా తనుజ? అవును సార్, 8 నాకు సరిగ్గా అర్థం కాలేదు సార్. ఏది ప్రొసీజర్స్, పాసింగ్ పారామీటర్స్, ఇన్ అవుట్ అనమ్మా? ఎస్ సార్. క్రియేషన్ ఆఫ్ ప్రొసీజర్స్. PLSQL ప్రోగ్రామ్స్ ఏమో అర్థం అవుతుంది మినిమం, నువ్వు అసలు ట్రై చేయాల్సిందే. పర్లేదు నేను ట్రై చెప్తాను, చేశాను సార్, కొంచెం అర్థమైంది అంతే. నేను చెప్తానమ్మా, ఒకసారి జాగ్రత్తగా నువ్వే రెస్పాండ్ అవ్వాలి నాకు ఏదన్నా అడిగితే కనుక. ఓకేనా, ఎవరో అక్కడ మైక్ ఆన్ చేశారు, చెప్పండి అమ్మ వాళ్ళకి. చక్కగా నవ్వుకుంటున్నారు కూర్చొని, క్లాస్ వినకుండా పక్కన వాళ్ళతో ఆడుకుంటున్నట్టున్నారు ఇంట్లో పిల్లలతో. రైట్, నేను చెప్తాను చూడండి అమ్మా. వెరీ గుడ్ తనుజ, వెరీ గుడ్, ఎక్సలెంట్, బాగా చెప్పామ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చూడండి అమ్మా ఒకసారి. ప్రొసీజర్స్, పాసింగ్ పారామీటర్స్, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ప్రొసీజర్స్. ఇన్ అవుట్ అనేది ఎలా యూజ్ చేస్తాం, ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి అనేది, ఆ ప్రొసీజర్స్ ఎలా డిఫైన్ చేస్తాం అనేది. మనకి ట్రిగ్గర్స్ చెప్పుకున్నాం, వ్యూస్ చెప్పుకున్నాము, తర్వాత ఇండెక్సింగ్ చెప్పుకున్నాము, హౌ టు క్రియేట్ అండ్ రీప్లేస్ ట్రిగ్గర్స్, క్రియేట్ అండ్ రీప్లేస్ వ్యూస్. ఓకే, అలానే ప్రొసీజర్ ని క్రియేట్ చేసే ప్రొసీజర్ ని బేస్ చేసుకుని టేబుల్లో డేటాని ఎలా యాక్సెస్ చేస్తాం అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా. అంటే PLSQL ప్రోగ్రామ్ బేస్ చేసుకుని ఈ పాసింగ్ పారామీటర్స్ ఎలా పాస్ చేస్తాం, ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ కూడా చెప్పుకోవాలి ఇక్కడ మనం. ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, ఫంక్షన్స్ కి పారామీటర్స్ ఎలా పాస్ చేస్తాము, దాంట్లో ఇన్ అంటే ఏంటి, అవుట్ అంటే ఏంటి. ఓకే, వీటన్నిటి గురించి డిస్కస్ చేయాలి. చూడండి ఒకసారి, జస్ట్ ఇక్కడ మనం ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నామా, క్రియేట్ టేబుల్, ఎంక్వైరీ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నామా. టేబుల్ క్రియేట్ చేసి ఉండదు మాక్సిమం నేను అనుకుంటాం. ఆ టేబుల్ క్రియేట్ చేద్దాము, దాని మీద ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ ఎలా చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఎంక్వైరీ నెంబరు, ఫస్ట్ నేమ్. ఓకే, జస్ట్ మనం ఆ 2 కాలమ్స్ డిఫైన్ చేసాం. సింపుల్ డేటాబేస్ ఉండాలి, దాని మీద మనం ఈ ప్రొసీజర్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం చెక్ చేసి చూద్దాం. ఓకే, నౌ ఐఎమ్ క్రియేటింగ్ ఏ టేబుల్, ద టేబుల్ నేమ్ ఈజ్ ఎంక్వైరీ. ఓకే, with 2 attributes, one is enquiry number and another one is name, first name, f name అని డిసైడ్ చేసాం. మనకి వేర్గార్ బేస్ చేసుకుని 30 అనే సైజ్ ఇచ్చాము. ఇక్కడ 30 అనే సైజ్ ఇస్తే మనకి పెద్దది వచ్చేస్తుంది, పెద్ద లైన్ అయిపోతుంది. అది ఇక్కడ 10 ఇద్దాం అన్న, వేరియంట్ కాబట్టి మనకి 10 ఇద్దాం, చాలమ్మా. చూడండి అమ్మా, ఈ టేబుల్ ని క్రియేట్ చేద్దాం ఫస్ట్. అసలు మనం టేబుల్ క్రియేట్ చేసి ఉన్నాం. ఓకే, రైట్, టేబుల్ క్రియేట్ అయింది మనకి. టేబుల్ క్రియేషన్ ఏంటో కూడా చెప్పాను. దాంట్లోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఇంటూ ఎంక్వైరీ, వాల్యూస్ ఆర్ 11, 111 సాయి అంట, నెక్స్ట్ ఇంకోళ్ళేమో సింధు అంట. ఓకే, రో క్రియేట్ చేశాను. ఇంకో సింపుల్ డేటాబేస్ టేబుల్, ఇంకో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాము. అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ రికార్డ్, దట్ ఈస్ సింధు 112. ఓకే, సెలెక్ట్ ఫ్రమ్ ఎంక్వైరీ. దీస్ ఆర్ ద రికార్డ్స్ వీ హ్యావ్. ఓకే, ఈ రికార్డ్స్ బేస్ చేసుకుని మనం ప్రొసీజర్ ఎలా రాస్తామని చూద్దాం ఇప్పుడు. ఓకే, క్రియేట్ ట్రిగ్గర్ అని నాకు తెలుసు, క్రియేట్ వ్యూ అనేది తెలుసు, క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ ఆర్ క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ. ఓకే, క్రియేట్ ఇండెక్స్, ఇవన్నీ మనం థియరిటికల్ కాన్సెప్ట్ చెప్పుకునేప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసానమ్మా. సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే
I am creating a procedure. This is the procedure. ఓకే, ఆ ప్రొసీజర్ యొక్క నేమ్ ఫైండ్ నేమ్ అనేది ప్రొసీజర్ నేమ్ అమ్మా. నేమ్ ఆఫ్ ద ప్రొసీజర్ ఇస్ ఎఫ్ నేమ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ప్రొసీజర్. మనం ట్రిగ్గర్స్ రాసేప్పుడు ఏం రాస్తాం? క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ నేమ్ రాస్తున్నాం. అయితే వ్యూ రాస్తే క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ, ఆర్ అయితే సింపుల్ క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్ రాస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం క్రియేట్ చేసి ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాం. ఆ ప్రొసీజర్ నేమ్ వచ్చేవరకు ఫైండ్ నేమ్ అనేది ప్రొసీజర్ నేమ్. ఓకే, ఎంక్వైరీ నెంబర్ అనేది 1 నుంచి ఉండాలంట. ఓకే ఓకే, ఇన్ నెంబర్ అవుట్ నెంబర్ అనేది ప్రొసీజర్ ఇన్ నెంబర్ అవుట్ నెంబర్ అది మనకి చూపిస్తాను నేను ఎగ్జిక్యూషన్ చేసేప్పుడు. ఒక్క నిమిషం, ఇక్కడ ఇదంతా అలైన్మెంట్స్ అని మారిపోయినాయి. ఇప్పుడు మనకి డేటాబేస్ టేబుల్ 2 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని మనకి ఆలోచించొద్దమ్మా. హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటాతో హ్యూజ్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ డేటాబేస్ టేబుల్ ఉంటే ఎంక్వైరీ నెంబరు, స్టార్టింగ్ నెంబరు, ఓకే, ఫైండ్ నేమ్, ఓకే, ఇన్ అవుట్ అని రాస్తున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి. ఓకేనా, ఎఫ్ నేమ్ బేస్ చేసుకుని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. డిక్లరేషన్ పార్ట్ అదంతా మనకి ఇక్కడ డిక్లరేషన్ పార్ట్ ఏది, ఫైండ్ నేమ్ అనేది ఒక వేరియబుల్, దాని టైప్ varchar అని రాస్తున్నాం. ఈ ఎఫ్ నేమ్ అనే దాన్ని ఎక్కడ తీసుకోవాలి మనం? ఎఫ్ నేమ్ అనే దానికి సెలెక్ట్ ఎఫ్ నేమ్ ఫ్రమ్ ఎఫ్ నేమ్ ఇంటూ ఎఫ్ నేమ్ 2 ఫ్రమ్ ఎంక్వైరీ టేబుల్లో నుంచి డేటా తీసుకోవాలి. ఓకే, ఎఫ్ దేంట్లో స్టోర్ అవుతుంది? ఎఫ్ నేమ్ 2 అనేది వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఓకేనా, ఎఫ్ నేమ్ తీసుకొచ్చి ఎఫ్ నేమ్ 2లో స్టోర్ చేయాలి ఫ్రమ్ ఎంక్వైరీ అనే టేబుల్ నుంచి. వేర్ ఎంక్వైరీ నెంబర్ ఈక్వల్ టు ఎంక్వైరీ, ఇక్కడ ఈఎన్క్యూ నెంబర్ 1 ఈక్వల్ టు ఈఎన్క్యూ నెంబర్, ఎంక్వైరీ నెంబర్ అని రాసాము. ఇక్కడేమో ఈఎన్క్యూ NO అని రాసాము, ఇక్కడేమో ఎంక్వైరీ నెంబర్ అని రాసాము. ఈ ఎంక్వైరీ నెంబర్ అనేదేమో ప్రొసీజర్లో వేరియబుల్, ఇక్కడ ఈ నెంబర్ ఏమో టేబుల్లో నేమ్ అమ్మా, యాట్రిబ్యూట్ నేమ్. ఒకసారి క్లియర్ చూడాలమ్మా. దిస్ ఈజ్ యాట్రిబ్యూట్ నేమ్, దిస్ వన్ ఈస్ ప్రొసీజర్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్ నేమ్, ఆర్గ్యుమెంట్ రిసీవ్ చేసుకుంటా డిక్లేర్ చేసిన వేరియబుల్ నేమ్. ఓకే, ఎఫ్ నేమ్ 2 లోకి వచ్చిన వాల్యూని ఎఫ్ నేమ్ 1 లోకి అసైన్ చేస్తున్నాం చెప్తున్నాం అమ్మా. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎక్సెప్షన్ ఏం చేస్తున్నాం మనకి? వెన్ నో డేటా ఫౌండ్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లాగా ఎక్సెప్షన్ అనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఆ ప్రాబ్లం ఏదైతే వస్తుందో దాన్ని మనం ఇక్కడ మనం డిస్ప్లే చేయొచ్చమ్మా. వెన్ నో డేటా ఫౌండ్ దెన్ రైజ్ అప్లికేషన్ ఎర్రర్. ఇది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్, ఇది రైజ్ అప్లికేషన్ ఎర్రర్. ఓకే, ద గివెన్ నెంబర్ ఈస్ నాట్ ప్రెసెంట్. అక్కడ ఏదో నెంబర్ 201 సంథింగ్ ఏది ఇచ్చారమ్మా, దాన్ని బేస్ చేసుకుని రాశారమ్మా అది. ఓకేనా, ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ గానే. ఓకే, ఇలా ప్రొసీజర్ క్రియేట్ చేసిన తర్వాత, ఓకేనా, ప్రొసీజర్ ని కాల్ చేయాలమ్మా. ఈ ప్రొసీజర్ ని ఇప్పుడు ట్రిగ్గర్స్ ని క్రియేట్ చేస్తాం. ట్రిగ్గర్స్ ని క్రియేట్ చేస్తే ఏమవుతుంది? మనకి ట్రిగ్గర్ క్రియేట్ అవుతుందమ్మా. ఆ ట్రిగ్గర్ క్రియేట్ అయితే ఏం చేస్తున్నాం మనం? ఏదైనా ఇన్సర్షన్ ఆపరేషన్ చేసి, రిలేషన్ ఆపరేషన్ చేసినా సరే మనకి ఏమవుతుంది? ఆ ట్రిగ్గర్ ఆ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కొరీని ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తామో దానికంటే ముందు ఇది ఎగ్జిక్యూట్ ఆ మెసేజ్ డిస్ప్లే అవుతుందమ్మా. అది ట్రిగ్గర్స్ ఒకసారి రికలెక్ట్ చేసుకుని తెలిసిపోతుందా మనకి. ఓకేనా, ఒక్క నిమిషం అమ్మా, ఇది కూడా చూపిస్తాను మీకు, అసలు అది అర్థం అవ్వాలి. ట్రిగ్గర్స్ అనేది మనకి ఇక్కడ ఇదే నోట్స్ లో ఉంది కాబట్టి. నార్మల్ ఫార్మ్స్ కాదు, ట్రిగ్గర్స్ కనిపించట్లేదు ఏంటి? ఎస్, ఎగ్జిక్యూషన్ చేసింది కావాలా మనకి? ఇదిగోండి, ఇలా ట్రిగ్గర్స్ ని క్రియేట్ చేస్తున్నాము. ట్రిగ్గర్స్ మీద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూపించినప్పుడు నేను క్లాస్ లో ఇన్సర్ట్ డిలీట్ ఆపరేషన్స్ బేస్ చేసుకుని ఇదిగోండి ఇక్కడ ట్రిగ్గర్ ని క్రియేట్ చేశాను.
మీకు దీంట్లో డేటా అంతా లేదా? ఎగ్జాంపుల్స్ ఎక్కడ చెప్పానమ్మా మనం దానికి క్లియర్గా. సరే రిలాక్స్ చూస్తే అర్థమైపోతుంది. ఇదిగోండమ్మా, ట్రిగ్గర్ క్రియేట్ చేసినాక మనం ఎస్క్యూఎల్ క్వరీని అప్డేట్ సూపర్ హీరోస్ అనే దాన్ని అప్డేట్ చేసాము. ఓకేనా? యూ జస్ట్ అప్డేట్ ఏ లైన్ మిస్టర్ డిఎస్ అని చెప్పి మెసేజ్ క్రియేట్ అవుతుందమ్మా. ఓకేనా? ఈ మెసేజ్ అనేది ఎక్కడ ఉంది? ట్రిగ్గర్ లోపల చూడండి, ఇదిగోండమ్మా ట్రిగ్గర్ ఇది. ఓకే, ట్రిగ్గర్ ని ఒక టేబుల్ బేస్ చేసుకుని ట్రిగ్గర్ ని క్రియేట్ చేసిన తర్వాత ఆ టేబుల్ మీద డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ లో అప్డేట్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసి మ్యాక్సిమైజ్ చేస్తా చూడండి స్క్రీన్ మీద. ఇదిగోండి చూడండి ఒకసారి. ఓకేనా? ఇలా ట్రిగ్గర్ క్రియేట్ చేసి డేటాబేస్ డిఎంఎల్ క్వరీని యూస్ చేసి మనం క్వరీని రాస్తే యూ జస్ట్ అప్డేటెడ్ ఏ లైన్ మిస్టర్ డిఎస్ఆర్ అని మెసేజ్ వచ్చిందమ్మా. ఆ డిఎస్ఆర్ అనే మెసేజ్ ఎక్కడ రాసాం మనం? ఇదిగోండమ్మా ఇక్కడ రాసాం, ట్రిగ్గర్ లోపల రాసామమ్మా. జనరల్ గా మనం అప్డేట్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసి ఏదైనా క్వరీని రన్ చేస్తే మనకు అక్కడ మెసేజెస్ ఏం రావమ్మా. ఇలా ఒక టేబుల్ కి ట్రిగ్గర్ క్రియేట్ చేసింది కాబట్టి అక్కడ మెసేజెస్ మనకి డిస్ప్లే అయిందని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? అదే మనకి ఇక్కడ ప్రొసీజర్స్ ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్. మనకి ప్రొసీజర్ ని క్రియేట్ చేసాం మనం. ఓకే, ఆ ప్రొసీజర్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ ప్రొసీజర్ని ఎలా కాల్ చేస్తాం, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా. ఇవి కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, ఏం కంగారు పడొద్దు. సెట్ సర్వర్ అవుట్పుట్ అనేది మనం జనరల్ గా దాన్ని ప్రతి చోట రాసాము మనం కావాలని. ఎంక్వైరీ నెంబర్ 2 అనేది ఒక వేరియబుల్, ఎఫ్ నేమ్ 2 అనేది నెక్స్ట్ వేరియబుల్ అమ్మ. ప్రొసీజర్ రాసిన తర్వాత ప్రొసీజర్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఇదిగోండి పిఎల్ఎస్క్యూఎల్ కోడ్ అన్నాము, పైదాన్ని ప్రొసీజర్ కి పిఎల్ఎస్క్యూఎల్ కోడ్ ఎలా రాసామని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? చూడండి అమ్మ ఒకసారి. దీస్ ఆర్ ద 2 వేరియబుల్స్ ఆఫ్ టైప్ ఇంటిజర్ అండ్ వేర్కేర్. వేర్కేర్ బేసిస్ ఇంటిజర్ బేసిస్ 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసామమ్మా. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. దాంట్లో మనకి ఏంటిది, ఎంప్లాయీ నెంబర్ ని రీడ్ చేయాలి. ఆ రీడ్ చేసిన ఎంప్లాయీ నెంబర్ రన్ టైమ్ రీడ్ చేయాలి. రీడ్ చేసిన నెంబర్ ఎంక్వైరీ ENQNO2 అనే నెంబర్ అనే వేరియబుల్ కి అసైన్ చేయాలని చెప్తున్నాము. దిస్ ఇస్ అ వేరియబుల్. ఓకే, ఆ వేరియబుల్ కి అసైన్ చేయాలని చెప్తున్నాము. కాలన్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. అడ్రస్ సింబల్ పెట్టామంటే మనకి రన్ టైమ్ ఇన్పుట్ ఇవ్వడానికి మనం చేస్తున్నాం చెప్తున్నాము. ఓకే, ఫైండ్ నేమ్ ఇస్ ద ఫంక్షన్. చూడండి ఇక్కడ ప్రొసీజర్ ఇదిగోండి. ఫైండ్ నేమ్ ఇస్ ద ప్రొసీజర్ విత్ 2 ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇక్కడ ఇన్పుట్ గా నెంబర్ ఇస్తున్నాను, అలానే అవుట్ ఇంకోటి వేర్కేర్ వాల్యూని ఇస్తున్నాను చెప్తున్నాం అమ్మా. అందుకే ఇక్కడ ప్రొసీజర్ ని కాల్ చేస్తున్నాము. ఫైండ్ నేమ్ ఇస్ ద ప్రొసీజర్ దట్ ఈస్ డిఫైన్డ్ ప్రీవియస్లీ. మనం పైన డిఫైన్ చేసాము దాన్ని, ఫైండ్ నేమ్ అనేది. ఓకే, ఎంక్వైరీ నెంబర్ ఏదైతే వాల్యూ పాస్ చేసామో ఆ వాల్యూని తీసుకోవాలి. అలానే ఎఫ్ నేమ్ అనే దాన్ని కూడా డిస్ప్లే చేయాలి. ఎఫ్ నేమ్ అనేది ఇక్కడ ఎంక్వైరీ నెంబర్ లోకి ఏదైనా వాల్యూ వస్తే ఆ వాల్యూ దాంట్లో ఉంటే ఆ టేబుల్లో డేటాని కలెక్ట్ చేసుకుని ఎఫ్ నేమ్ 2 కి అసైన్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? ఈ ఫంక్షన్ కాల్ అయితే ఎక్కడ పాస్ అవుతుంది? ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ గుర్తెచ్చుకుంటే ఒకసారి మనకి ఫంక్షన్స్ లో కాలింగ్ ఫంక్షన్, కాల్డ్ ఫంక్షన్ 2 టైప్స్ ఉంటాయమ్మా. కాలింగ్ ఫంక్షన్ అనేది పిలిచిన, పిలవబడిన, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడాలంటే. ఓకే, ఈ ప్రోగ్రామే. ఈ ప్రోగ్రామ్ లో ప్రో 8 అనేది కాలింగ్ ఫంక్షన్. ఓకేనా? ఫైండ్ నేమ్ అనేది కాల్డ్ ఫంక్షన్, పిలవబడిన ఫంక్షన్. ప్రొసీజర్ అంటున్నాం ఇక్కడ దాన్ని మనం, ప్రొసీజర్. ఓకే, ఇక్కడ ప్రొసీజర్ డిఫైన్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ మనకి ఈ ప్రొసీజర్ ని కాల్ చేసామంటే విత్ 2 ఆర్గ్యుమెంట్స్ ప్రొసీజర్ ఇక్కడ ఇది కాల్ అవుతుందమ్మా. ఇది కాల్ అయ్యి దీంట్లో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎఫ్ నేమ్ ని కూడా ఫైండ్ అవుట్ చేసి ఎఫ్ నేమ్ ని ఇక్కడ దీనికి అసైన్ చేస్తుందమ్మా, ఈ ఎఫ్ నేమ్ 2 కి. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రొసీజర్ ఇక్కడ నుంచి పాస్ అయ్యి ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిటర్న్ అయిన వాల్యూని బేస్ చేసుకుని పర్సన్ నేమ్ ఆఫ్ ద ఎంక్వైరీ ఐడి సంథింగ్ ఈజ్ ఈక్వల్ సంథింగ్ అని మనకు డిస్ప్లే అవ్వాలమ్మా. ఇక్కడ ఐడి అనేది 101 ప్రింట్ అవ్వాలి, అయితే 102 3 ఇన్పుట్ ఇచ్చాం ఇక్కడ మనం SQL క్వరీలో. ఇది 111 ఇచ్చాం, ఆ 111 బేస్ చేసుకుని డిస్ప్లే అవ్వాలని చెప్తున్నాం మనం. ఓకే, అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం అమ్మా. అలైన్మెంట్స్ పోతున్నాయి ఏంటమ్మా. చూడండి అమ్మా ఒకసారి. ఎంటర్ వాల్యూ ఆఫ్ ఎంప్లాయీ నెంబర్ 2 11114 అని ఇచ్చామమ్మా. మనకి డేటాబేస్ లో ఇచ్చింది 11
111, 112 అని మాత్రం ఇచ్చామమ్మా. ఓకేనా? టేబుల్లో డేటా ఉందా ఇంకా అది కాకుండా ఇదిగోండి ఎర్రర్ వచ్చింది చూడండి ఇక్కడ 114 అనేది అసలు మనకి డేటా లేదమ్మా దాంట్లో. సో ఇట్ థ్రోస్ ఎర్రర్. ఓకే, ఈ రెండు ప్రొసీజర్స్ ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ ఫైండ్ నేమ్ అనేది ఇక్కడ ప్రొసీజర్ ని మనం PLSQL ప్రోగ్రామ్ లో కాల్ చేస్తున్నాము. ఓకేనా? ఆ ఫైండ్ నేమ్ అనే ప్రొసీజర్ ని ముందుగానే మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాము. ఈ ఫైండ్ నేమ్ దేనికి అసైన్ చేసాం మనం? ఎంక్వైరీ అనే టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్ బేస్ చేసుకుని ప్రొసీజర్ ని ఫ్రేమ్ చేసాము. అక్షయ్, మణికంఠ, సంయోగ్, సింధు, నిహారిక, తనూజ అర్థమవుతుందా కాన్సెప్ట్? ప్రియాంక, భాను, ఒక్కసారి అందరు మైక్ ఆన్ చేయండి అమ్మ ముందు. రాణేంద్ర, శ్రీప్రియ, సంయోగ్ నుంచి మెసేజ్ వచ్చింది అన్న. శ్రీప్రియ, రాణేంద్ర, కమాన్ స్పీక్ అవుట్. అక్షయ్ ఆన్సర్ చెప్పాలి. తనూజ, ఎస్ సార్. అర్థమవుతుందమ్మా? డౌట్ వస్తే చెప్పాలమ్మా, పర్వాలేదు, నేను మళ్ళీ నిదానంగా క్లియర్ చెప్తానమ్మా. తనూజ, మెసేజ్ అని పెట్టాలమ్మా. తనూజ అర్థమవుతుందా? డౌట్ ఉంటే చెప్పాలమ్మా. సౌమ్య 98, ప్లీజ్ రెస్పాండ్. 49 ఎవరమ్మా? నెంబర్ 49. నుంచి మెసేజ్ వచ్చింది. 49 ఎవరు? సింధునా? ఓకే, సౌమ్య నుంచి మెసేజ్ వచ్చింది. 49 ఎవరో ఒకటి తెలిస్తే చాలు మీకు. 49 సింధు. వెరీ గుడ్, అని ఎక్స్పెక్ట్ చేసిన అమ్మాయి. రైట్, చూడండి అమ్మా. ఎంక్వైరీ అనే టేబుల్ కి ప్రొసీజర్ రాసాం. ప్రొసీజర్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి మళ్ళీ ఇంకో PLSQL కోడ్ రాసాం అమ్మా. ట్రిగ్గర్ ఎలా క్రియేట్ చేస్తాం? ట్రిగ్గర్ బేసిస్ డిఎంఎల్ ఆపరేషన్స్ అప్డేట్ కానీ డిలీట్ కానీ అలా డిఎంఎల్ కొరీ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అలానే PLSQL ప్రోగ్రామ్ ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ప్రోగ్రామ్ రాసి అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? ఎంక్వైరీ అనేది టేబుల్, మనకి ఆ టేబుల్లో 2 రికార్డ్స్ ఉన్నాయి. మనకి 111 ఐడితో ఒకటి, 112తో ఒక రికార్డు ఉంది. దానికి ప్రొసీజర్ క్రియేట్ చేశాను. మన ఏమేంటంటే ఇక్కడ ప్రొసీజర్ లో క్రియేట్ చేసిన కారణము నేమ్ అనేది ప్రొసీజర్ ని బేస్ చేసుకుని కొరి రాసాము. ఓకే, నెంబర్ ని మాత్రం నార్మల్ PLSQL ప్రోగ్రామ్ బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తానని చెప్తున్నాము. ఇక్కడ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి ఒకసారి. ప్రొసీజర్ క్రియేట్ చేస్తాను నేను. ఫస్ట్ క్రియేట్ ప్రొసీజర్, ఫైండ్ నేమ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఎంక్వైరీ నెంబరు, నెక్స్ట్ నేమ్ ని ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నాము. దానికి వేరియబుల్ డిక్లేర్ చేసాము. ఇది క్వరీ రాసాము. సెలెక్ట్ fname ఇంటూ fname2. ఓకే, fname2 లోకి పంపించాలి. fname2 అనేది లోకల్ వేరియబుల్. ఓకే, fname అనేది యాట్రిబ్యూట్ నేమ్. ఆ యాట్రిబ్యూట్ నేమ్ fname2 లో స్టోర్ చేయాలి ఫ్రమ్ ఎంక్వైరీ అనే టేబుల్ నుంచి. కండిషన్ ఏంటంటే ఎంక్వైరీ నెంబర్ 1 ఈక్వల్ టు ఎంక్వైరీ నెంబర్ ENQNO, సారీ చూడమ్మా, ENQNO1 ఈక్వల్ టు ఎంక్వైరీ NO1 అనే దాని నుంచి రావాలమ్మా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇదేమో సెకండ్ ప్రొసీజర్ రాసాం, దాన్ని బేస్ చేసుకుని వస్తుంది. దాన్ని తీసుకొచ్చి దీంట్లో స్టోర్ చేసుకుని ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటున్నాం. చిన్న లాజిక్ అమ్మ, జాగ్రత్తగా ఇంటే అర్థమవుతుంది. ప్రొసీజర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలి. మనకి ఫార్వర్డ్ స్లాష్ నొక్కి ఎంటర్ ప్రెస్ చేస్తే ప్రొసీజర్ క్రియేట్ అయిందమ్మా. చూసుకోండి అమ్మా, ప్రొసీజర్ ఇక్కడ క్రియేట్ అయింది. క్లియర్ గా క్రియేట్ అయిందమ్మా. ఓకే, ప్రొసీజర్ రాసినాక fname ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ప్రొసీజర్ అమ్మా. ఎంక్వైరీ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి నెక్స్ట్ ఇంకో ప్రొసీజర్ రాసామమ్మా. దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి మనం. దిస్ ఈస్ ద అనదర్ ప్రొసీజర్. ఓకే, దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం.
ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే మనకి ఇది కూడా క్లియర్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి మనకి. చూడండి అమ్మా, ఎంటర్ వాల్యూ ఫర్ ENQNO2 నెంబర్. ఇది ఎక్కడిది వేరియబుల్? ఇదిగోండి అమ్మా, దీంట్లో వేరియబుల్. ఆ వేరియబుల్ కి ఇన్పుట్ ఇస్తే ఇది ఎవరికి అసైన్ అవుతుంది? ENQ ఇక్కడ రన్నింగ్ టైంలో ఇచ్చిన ఇక్కడ ఇస్తాం వాల్యూ, ఇక్కడ ఇచ్చిన వాల్యూ ENQ2 కి అసైన్ అవుతుందమ్మా. ఓకేనా? దాన్ని ఎవరికి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నాము? పైన ప్రొసీజర్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నాము దీనికి. ఓకే, ఇదిగోండి అమ్మా, ఈ నెంబర్ ప్లేస్ లో ENQNO2 అనే వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతాం వచ్చి. ఓకే, నెక్స్ట్ FNAME2 అంటున్నాం అమ్మా. FNAME2 అనేది ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అయితే ఆ వాల్యూ తీసుకొచ్చి దీనికి స్టోర్ అవ్వాలి, ఆ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేయాలంటున్నాం అమ్మా. ENQ2 లో 111 ఇచ్చాం అనుకోండి, 111 ఈస్ అని అక్కడ 111 నేమ్ ఎక్కడ ఉంది? సాయి అని ఉంది, ఆ సాయి నేమ్ ఇక్కడ ప్రింట్ అవ్వాలమ్మా. నేమ్ ఏమో ఈ ప్రొసీజర్ ని బేస్ చేసుకుని ట్రేస్ అవుట్ చేస్తున్నాము, నెంబర్ నేమో సెకండ్ ప్రొసీజర్ ని బేస్ చేసుకుని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నాం పైన ప్రొసీజర్ కి. ఓకే, రైట్. ఎంప్లాయీ నెంబర్ మనం ఇది 114 ఇద్దాం, 114 లేకపోతే 113 ఇద్దాం. 113 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఎర్రర్ రావాలి ఇమీడియట్ గా మనకి. ఎందుకని ఇక్కడ ఎర్రర్ వచ్చింది? ఇప్పుడు 113 డేటా లేదా మనకి ఇక్కడ. ఇదిగోండి, ఓల్డ్ న్యూ అంటున్నాం, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ రన్ టైమ్ లో ఇచ్చిన వాల్యూ ఇలా ఉంది సింటాక్స్. రన్ టైమ్ లో 113 అని ఇచ్చాము, ఆ వాల్యూని పాస్ చేసాము, ఆ వాల్యూ దీనికి అసైన్ అయిందమ్మా. 113 అనే వాల్యూని బేస్ చేసుకుని ఇదిగోండమ్మా, 113 అనే వాల్యూ దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ దీనికి ENQ నెంబర్ 1 ఈక్వల్ అయినాయా లేదు చెక్ చేస్తున్నాము, వేరే కండిషన్ అయితే. ఓకే, ఇక్కడ మనం దేనికి ఇస్తున్నాం చూడమ్మా, ఈ ENQ2ని దీనికి పాస్ చేసామమ్మా. పాస్ చేస్తే ఇది ఎంక్వైరీ NO1 అనే దాంట్లోకి స్టోర్ అయింది వచ్చి. ఇక్కడ మనకి యాట్రిబ్యూట్ నేమ్ ఏంటి? ENQNO1 అనేది యాట్రిబ్యూట్ నేమ్. ఇదిగోండమ్మా, ENQNO1 అనేది యాట్రిబ్యూట్ నేమ్. ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాము. ఈ రెండు ఈక్వల్ అయితే కనుక రికార్డ్ ఉన్నట్టు, లేకపోతే రికార్డ్ లేనట్టు ఆ నెంబర్ నేమ్ ని ఫైండ్ అవుట్ చేయడం కుదరదు అంటున్నాం. గివెన్ నెంబర్ ఈస్ నాట్ ప్రెసెంట్. ఓకేనా? ఫైండ్ నేమ్ లైన్ 7 లైన్ 6 మనకి అక్కడ ప్రాబ్లం ఉందని చెప్తుందమ్మా. ఓకే అండి, చూడండి ఇక్కడ ఎక్సెప్షన్ డిస్ప్లే అయిందమ్మా. గివెన్ నెంబర్ ఈస్ నాట్ ప్రెసెంట్ అనేది డిస్ప్లే అయింది, చూసుకోండి అమ్మా ఒకసారి. ఓకేనా? రైట్. అది కాకుండా వేరే నెంబర్ ఇద్దామమ్మా. ఇప్పుడు 111 అని ఇద్దామమ్మా, మనకు ఆన్సర్ కరెక్ట్ రావాలి. చూడండి అమ్మ, వచ్చింది. పర్సన్ నేమ్ ఆఫ్ ఎంక్వైరీ ID 111 ఈస్ సాయి. ఇదిగోండి అమ్మా, పర్సన్ నేమ్ సెకండ్ ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ లో రాసింది అదేనమ్మా, పర్సన్ నేమ్ ఆఫ్ ఎంక్వైరీ ID. ఓకేనా? ఈ ఎంక్వైరీ ENQNO2 లో ఏదైతే వాల్యూ పాస్ చేసామో ఆ వాల్యూని ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఈజ్ సాయి అని మెసేజ్ వచ్చిందమ్మా. నాకు ఆన్సర్ చెప్పాలమ్మా. ఇప్పుడు ఇది అర్థమైందో లేదని చెప్పాలమ్మా ప్లీజ్. సౌమ్య, సింధు, నిహారిక, ప్రియాంక, అంజలి, నెంబర్ 15 అంజలి, శివ, గణేష్, శశి ఆన్సర్ చెప్పాలి. ప్రియాంక, కమాన్ స్పీక్ అవుట్, నాకు ఆన్సర్ రావాలమ్మా. అర్థం కాకపోతే మళ్ళా చెప్తానమ్మా, డోంట్ వరీ. కొంచెం కష్టంగానే ఉంటాయమ్మా, డోంట్ వరీ అమ్మా. నేను మళ్ళా రిపీట్ చేయడానికి ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒకటి కాదు 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధమే. ఒక్కళ్ళు కూడా మెసేజ్ పెట్టట్లా. ఆకాష్, అక్షయ్, సంయోగ్, మణికంఠ, నెంబర్ 40. రైట్, మళ్ళా చెప్తాను చూడండి అమ్మా, మళ్ళా చెప్తాను ఒకసారి. మీకు ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు నాకు. రైట్, ప్రొసీజర్స్ ని ఫ్రేమ్ చేయాలంటున్నాం మనం. ఆల్రెడీ మనకి టేబుల్ ఉంది, డేటాబేస్ టేబుల్. ఆ డేటాబేస్ టేబుల్లో డేటా ఉంది. ఆ డేటాని బేస్ చేసుకుని మనం ప్రొసీజర్స్ ని ఇప్పుడు మనకి ఇక్కడ జనరల్ గా ఈ క్వరీలో మనకి ఇక్కడ దీనికి ఈ టేబుల్లో ఏదైతే టేబుల్ ఉందో, ఓకే, ఆ టేబుల్లో నేమ్ ప్రింట్ చేయాలనుకుంటామా. సెలెక్ట్ క్వరీ, చూడండి జనరల్ క్వరీ, మనం మామూలు క్వరీ రాస్తే
అదే ప్రొసీజర్ అలానే తెలుసుకుంటా మనం ఇంత కష్టపడుతున్నాం. సెలెక్ట్ టేబుల్ నేమ్ లో ఏంటిది అది ఎఫ్ నేమా? ఎఫ్ నేమ్. సెలెక్ట్ ఎఫ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటిది? ఎంక్వైరీ. ఎంక్వైరీ పేర్ క్లాస్ రాస్తాం. వేర్ కాలం నేమ్ ఏంటిది? ENQNO అంట. ENQNO1. వేర్ ENQNO1 ఈక్వల్ టు 111. ఆన్సర్ వచ్చేస్తుందమ్మా రాదమ్మా? 111 నెంబర్కి ఎఫ్ నేమ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నామ్మా. ఎవరి టేబుల్? ఎంక్వైరీ టేబుల్ బేస్ చేసుకుని చెప్తున్నామ్మా. సాయి అని వచ్చిందమ్మా. ఇది డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ బేస్ చేసుకుని క్వరీ రాసామమ్మా. ఇదే క్వరీని ఇక్కడ మనం చేంజ్ చేసాం అనుకోండి. ఫర్ సపోజ్ 1 2 3 4 అని రాసింది. నో రోస్ ఆర్ సెలెక్టెడ్ అని వచ్చిందమ్మా. సార్ ఇంత సింపుల్ ప్రొసీజర్ ఉంది కదా సార్, మాకు ఎందుకు సార్ అదంతా చెప్తారంటారమ్మా. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఆ ఎంప్లాయీ నెంబర్ తెలిస్తే వాడిని బేస్ చేసుకుని డేటా డిస్ప్లే చేస్తున్నాం అమ్మా. ఓకేనా? అల్టిమేట్ గా ప్రొసీజర్ లో కూడా అలా రాస్తున్నాం కాబట్టి మనకి స్టోర్డ్ ప్రొసీజర్స్ ఎలా రాయాలని తెలుసుకునే కాన్సెప్ట్ ని సింపుల్ క్వరీస్ రాయటం వేరు, స్టోర్డ్ ప్రొసీజర్స్ రాయటం వేరమ్మా. స్టోర్డ్ ప్రొసీజర్స్ రాయటం కూడా రావాలి మనకి. ఓకేనా? ఆ స్టోర్డ్ ప్రొసీజర్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ ప్రొసీజర్స్ ఎలా రాస్తున్నాం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం అమ్మా. ఇక్కడ మన ఏమేంటంటే, ఇక్కడ ఏదైతే మనకి టేబుల్ ఉందో సెలెక్ట్ ఇదిగోండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంక్వైరీ అనే టేబుల్ అయితే ఉందో దాన్ని బేస్ చేసుకుంటే దాంట్లో ఎంక్వైరీ నెంబర్ని బేస్ చేసుకుని మనం ప్రొసీజర్ రాయాలి. వేరే ప్రొసీజర్ నుంచి ఆర్గ్యుమెంట్స్ రిసీవ్ చేసుకుని, ఓకే, ఫస్ట్ ప్రొసీజర్ లో లాజిక్ రాస్తున్నాము నేమ్ ఐడెంటిఫై చేయడానికి. సెకండ్ ప్రొసీజర్ బేస్ చేసుకుని ఇన్పుట్ పాస్ చేసి అవుట్పుట్ డిస్ప్లే చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకే, ప్రొసీజర్ 1 అంటే ఏంటంటే మనం నేమ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి రాసే ప్రొసీజర్ అని చెప్తున్నాం అమ్మా. ఫైండ్ నేమ్ అనేది ప్రొసీజర్ నేమ్ ఇక్కడ. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ ఏ ప్రొసీజర్, దట్ ప్రొసీజర్ నేమ్ ఇస్ ఫైండ్ నేమ్. ఓకే, విత్ టూ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఇన్ అనేదేమో ఆర్గ్యుమెంట్ తీసుకునేది, అవుట్ అనేదేమో ఆర్గ్యుమెంట్ ని ఆ ప్రొసీజర్ కి పాస్ చేసేది. దీనికి పాస్ అవుతుంది చూడండి అమ్మా. ఇక్కడ నేమ్ ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నామ్మా. సెలెక్ట్ ఎఫ్ నేమ్, ఇక్కడ కూడా అదే క్వరీ రాసాం చూడండి ఇందాక మనం. సెలెక్ట్ ఎఫ్ నేమ్, ఓకే, ఫ్రమ్ ఎంక్వైరీ అదే రాసామమ్మా. ఓకే, ఇన్ అంటేనేమో అక్షయ్ నువ్వే రెస్పాండ్ అవ్వాలన్నా. అక్షయ్ ప్లీజ్ రెస్పాండ్. ఓకే, ఇన్ అంటేనేమో వేరే ప్రొసీజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం అమ్మా. ఎక్కడి నుంచి? ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఇదిగోండి ఎంప్లాయీ 2 అనే దాన్ని ఇన్పుట్ గా తీసుకున్నాం. చూడండి ఇక్కడ ఎఫ్ నేమ్ కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసాం. పారామీటర్స్ అనేది తెలుసాం, ఆర్గ్యుమెంట్స్ అన్న పారామీటర్స్ అన్న ఒకటే మనకు తెలుసు అది. ఓకేనా? ఇన్ అనే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇన్పుట్ ని తీసుకున్నాము. ఓకే, ఇక్కడ ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి వచ్చిన దాన్ని అవుట్పుట్ గా వేరే ప్రొసీజర్ కి పాస్ చేస్తున్నాము. అర్థమైందా? ఇన్ అవుట్ అని రాసానికి ఇక్కడ ఎఫ్ నేమ్ 1 లోకి ఏదైతే నేమ్ ఫైండ్ అవుట్ అవుతుందో ఈ ఎస్క్యూఎల్ క్వరీని బేస్ చేసుకుని దాన్ని దీనికి అసైన్ చేస్తున్నాం అమ్మా. ఈ ఎఫ్ నేమ్ 2 అనేది వాల్యూ వస్తే ఇక్కడ ఎఫ్ నేమ్ 2 అనేది ప్రింట్ అవుతుంది మనకి, సాయి అనో లేకపోతే ఎస్ అనో వై అనో జెడ్ అనో. ఓకే రైట్, ఇది సింటాక్స్ అమ్మా. ఇది ప్రొసీజర్ సింటాక్స్ ఎప్పుడు ఇలా ఉంటుందమ్మా. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఇక్కడ ఈ క్వరీ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూని స్టోర్ చేసుకుంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసామ్మా. ఎఫ్ నేమ్ 2 అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను నేను. ఓకే, ఆ వేరియబుల్ బేస్ చేసుకుని ఇక్కడ చూడండి క్వరీ ఎలా రాసాను చూసుకోండి. ఎంప్లాయీ నెంబరు లోపలికి తీసుకున్నాం అంటే ఆర్గ్యుమెంట్ కి తీసుకున్న నెంబరు, ఓకేనా, మనం ఇచ్చిన నెంబర్ 2 సేమ్ అయితే ఆ నెంబర్ 2 సేమ్ అయినప్పుడు ఎఫ్ నేమ్ ఆ నెంబర్ ఆ టేబుల్లో ఉన్న డేటాని ఎఫ్ నేమ్ ని ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఆ ఎఫ్ నేమ్ 2 లోకి వచ్చిన వాల్యూని ఎఫ్ నేమ్ 1 కి అసైన్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నాం మనం పక్కన.
ఒకవేళ రాని కేసులో ఎక్సెప్షన్ రావాలి, ఎక్సెప్షన్ ద గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ప్రెసెంట్ అని మెసేజ్ రావాలని చెప్తామమ్మా ఎక్సెప్షన్ కి. ఇది ప్రొసీజర్ 1 అమ్మా. ప్రొసీజర్ 1 కి ఎంప్లాయీ నెంబర్ ఎంక్వైరీ నెంబర్ ని ఇన్పుట్ గా తీసుకుంటున్నాము. ఆ ఎంక్వైరీ నెంబర్ కి కరస్పాండింగ్ నేమ్ ని అవుట్పుట్ గా రిటర్న్ చేస్తున్నాం వాల్యూని. ఓకే, ప్రొసీజర్ 1 ఇట్ ఈస్. ప్రొసీజర్ 2 రాస్తున్నాను చూడండి ఒకసారి. ఎంక్వైరీ నెంబర్ అనేది ఇక్కడ మనకి వేరియబుల్. ఆ ఎంక్వైరీ నెంబర్ వేరియబుల్ ఎంత తీసుకున్నామంటే మనం ఇన్పుట్ ఇవ్వాలమ్మా. ఇదిగోండి ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాం. ENQNO2 అనేది వేరియబుల్. దానికి రన్ టైమ్ ఇన్పుట్ ఇస్తున్నాం. అది 111 అవ్వచ్చు, 112 అవ్వచ్చు, 113 అవ్వచ్చు, 114 అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇన్పుట్ పాస్ చేయాలి. ఆ ఇన్పుట్ ఇవ్వగానే ఆ ఇన్పుట్ ని తీసుకుని ఈ ప్రొసీజర్ దగ్గరికి వెళ్ళి ఓకే ఇక్కడ ఎంక్వైరీ దీంట్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఆ ఇన్పుట్ తీసుకుని ENQNO1 అనేదేమో టేబుల్లో వాల్యూ అమ్మా. ఓకేనా, అది నేను ఎంక్వైరీ నెంబర్ 1 అనే దాన్ని ఈ లోకల్ ఆర్గ్యుమెంట్ లోకి వచ్చిన స్టోర్ అయిన వాల్యూ, ఆ రెండు కంపేర్ చేసుకుని ఆ రెండు సేమ్ అయితే గనక ఎఫ్ నేమ్ ని ఇక్కడ రిటర్న్ చేయమంటున్నాం అమ్మా. దీంట్లోకి ఎఫ్ నేమ్ ని ఇక్కడ రిటర్న్ చేయమంటున్నాం. ఇక్కడికి ఏదైతే రిటర్న్ ఎఫ్ నేమ్ వస్తుందో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్ లో పర్సన్ నేమ్ ఎంక్వైరీ ఐడి అనేది సంథింగ్ అని ఓకే ఆన్సర్ డిస్ప్లే అవ్వాలని చెప్తున్నాం అమ్మా. అక్షయ్ అర్థమైందా లేదు ఇప్పుడు? అది చూడండి అమ్మా, ప్రొసీజర్ ఆల్రెడీ రన్ చేసి ఉంచాం మనం, మళ్ళా ప్రొసీజర్ రన్ చేయాలి. అక్షయ్ అర్థమైందా లేదా కాన్సెప్ట్? అర్థం కావాలి చెప్పాలమ్మా. అది చూడండి, ఫస్ట్ ప్రొసీజర్ మళ్ళా రన్ చేస్తున్నానమ్మా నేను. కంట్రోల్-C. ప్రొసీజర్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మనకి. ఓహో, ప్రొసీజర్ ఆల్రెడీ క్రియేటెడ్ అనే మెసేజ్ వచ్చింది. ఓకేనా, ప్రొసీజర్ ఆల్రెడీ క్రియేటెడ్ కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి మనం? ప్రోగ్రామ్ కోడ్ రన్ చేద్దాం దీన్ని. ఇదిగోండి అమ్మా, ప్రొసీజర్ ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి మనకి అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ నేమ్ తో ప్రొసీజర్ ఉంది బాబు, దాన్ని చేయటం మళ్ళీ క్రియేట్ చేయడం కుదరదు అంటున్నాము. అదే క్రియేట్ రీప్లేస్ అని రాసుకుంటే మనకి రీప్లేస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఓకే, క్రియేట్ రాసాం కాబట్టి ప్రాబ్లం లేదమ్మా. నెక్స్ట్ ఎంటర్ వాల్యూ ఆఫ్ ఎంక్వైరీ నెంబర్ అంటున్నాం. ENQNO2 కి వాల్యూ పాస్ చేయాలంటున్నాము. 1 1 2 అని ఇస్తున్నాను నేను. ఓకేనా, ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, పర్సన్ నేమ్ ఆఫ్ ఎంక్వైరీ ఐడి 112 ఈస్ సింధు. వచ్చింది కదా అన్న? ఓకే, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం అదే ప్రొసీజర్ ని. ఫార్వర్డ్ / చాలు అన్న. 1 2 3 అని నెంబర్స్ ఇచ్చాను అన్న. ఎర్రర్ వస్తుంది ఇప్పుడు గ్యారంటీగా, ఎందుకని అక్కడ టేబుల్ డేటా లేదు మనకి. ఓకే, గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ప్రెసెంట్. ఆ ఎక్సెప్షన్ ఇక్కడ రాసి చూడండి మనం ప్రొసీజర్ లో. ఇదిగోండి అమ్మా, ద గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ప్రెసెంట్. ఓకే, అక్షయ్ అర్థమైందా? మెసేజ్ కావాలి నాకు అర్జెంటుగా, టైం ఇప్పటికి చాలా డిలే అవుతుంది. అర్థమైందా లేదా? ఓకే రైట్ నాన్న, ఇక్కడ చిన్న కరెక్షన్ చేస్తాను తర్వాత చేసి నేను మీకు షేర్ చేస్తాను. అది తనుజ అర్థమైందమ్మా? తనుజ ప్లీజ్ స్పీక్ అవుట్. 28 నుంచి మెసేజ్ వచ్చింది. వెరీ గుడ్ నాన్న. మణికంఠ ప్లీజ్ రెస్పాండ్. సింధు మెసేజ్ పెట్టాలా లేదా స్పీక్ అవుట్ అమ్మా? తనుజ మాట్లాడాలి ఒకసారి. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు ప్రాబ్లం లేదు కదా, నువ్వు కొంచెం సరిగ్గా అర్థం కాలేదన్నది అర్థమైంది ఇప్పుడు? ప్రాబ్లం లేదు ఇక? నో సార్. రైట్, నెక్స్ట్ ది ఫంక్షన్స్ అమ్మా. ప్రొసీజర్ ఎలా ఉందో ఫంక్షన్ కూడా అలానే ఉంటుందమ్మా, సేమ్, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, ఇక్కడ కూడా ఒకసారి ప్రీవియస్ గా ఉన్న ప్రాబ్లం ఏదైనా ఉంటే అది ఇక్కడ రెక్టిఫై అయిపోవాలమ్మా. ఓకే, అసలు జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఫంక్షన్ అంటే ఏంటమ్మా? ఫంక్షన్ ఇన్ ద సెన్స్ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటున్నాం అమ్మా. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని డిఫైన్ చేస్తున్నాము. దేని పర్పస్ డిఫైన్ చేస్తాం మనం దాన్ని? ఏదైనా పర్టికులర్ టాస్క్ ఒక దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫంక్షన్ గా డివైడ్ చేస్తాం అని చెప్తాం, ఫంక్షన్ గా డిక్లేర్ చేస్తాం, డిఫైన్ చేస్తాం అని చెప్తున్నాం. వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఏం చెప్తున్నాం అమ్మా? ఫంక్షన్స్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే కోడ్ రీయూజబిలిటీ ఇంక్రీజ్ చేయాలి, అండర్స్టాండబిలిటీ ఇంక్రీజ్ చేయాలి, అలానే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎఫిషియన్సీ పెంచడానికి ఫంక్షన్స్ డిఫైన్ చేస్తూ ఉంటాం. ఓకే, సేమ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ రాయాల్సిన నెసెసిటీ లేకుండా. ఓకేనా, నెక్స్ట్
రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రం మనకి రిక్వైర్మెంట్ ఉంటేనే ఆ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసుకునే విధంగా ఇలాంటి అన్ని కేసెస్ కోసం మనం ఫంక్షన్స్ డిఫైన్ చేస్తున్నాం. అలానే PL/SQL ప్రోగ్రామ్స్ లో కూడా మనం ఫంక్షన్స్ ని డిఫైన్ చేసుకోవచ్చు అంటున్నాం అమ్మా. ఓకే, దానికి కూడా సేమ్ ట్రిగ్గర్స్ ఎలా రాసామో ఫంక్షన్స్ అనేది కూడా అలానే రాస్తున్నాం. ఓకే రైట్. డిపార్ట్మెంట్ అనే టేబుల్ అమ్మ, ఇది ఇందాక ఎగ్జిక్యూట్ చేసి చూసాను అసలు ఇందాక ఇది అసలు ఇది డిపార్ట్మెంట్ అనే టేబుల్ క్రియేట్ చేసాం ఆల్రెడీ మనం. అది ఒకసారి చెక్ చేస్తా చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT రైట్ విత్ సింగిల్ వాల్యూ 1 2 3 అనే డిపార్ట్మెంట్ నెంబర్ అంటే డిపార్ట్మెంట్ నేమ్ ఏమో రామన్ రాసాం, డిపార్ట్మెంట్ నేమ్ ఏదో XYZ అని రాసుకోవాలి, మనం తప్పు రాసాం, ITనో CSC నాకు రాయాలి. డోంట్ వరీ, ఏదో ఒకటి మనకి డేటా ఉండాలి, దాని మీద మనం ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలంటున్నాం. రైట్. క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్, ఇక్కడ కూడా మనం గెట్ నేమ్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేసాక రాస్తున్నాం అమ్మా. అక్కడ F నేమ్ అన్నాం, అక్కడేమో గెట్ నేమ్ అంటున్నాం ఇక్కడ. ఓకే, బేస్డ్ అపాన్ డిపార్ట్మెంట్ నెంబర్. ఓకేనా, ఇది ఫంక్షన్ అంటున్నాం అమ్మా. ఫంక్షన్ నేమ్ అనేది గెట్ నేమ్ అనేది, దాంట్లో సింగిల్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటున్నాము. ప్రొసీజర్ రాసేటప్పుడు మాత్రం ఇలానే రాస్తున్నాము. ఇన్ అనేది ఇక్కడ ఎలా రాస్తున్నాము, అవుట్ అనేది ఎలా రాస్తున్నాము. ఓకే, ఇన్ అంటేనేమో ఆర్గ్యుమెంట్ తీసుకుంటాము, అవుట్ అంటేనేమో తీసుకున్న ఆర్గ్యుమెంట్ బేస్ చేసుకుని రిటర్న్ చేసే వాల్యూ అవుట్ అనే ఒక వేరియబుల్ ద్వారా ఇస్తున్నామని చెప్తున్నాము. అవుట్ అనేది పంగానే ఇన్ అని రాస్తున్నాము. ఇన్ అవుట్ అనేది ఇక్కడ కరెక్ట్ గా మెన్షన్ చేసాము ఇక్కడ, అది రీజన్ అమ్మ దానికి. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ ఫంక్షన్కి వచ్చేప్పటికి డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ వీఆర్ పాసింగ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ కావాలనేది మనకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని డిఫైన్ చేస్తాం అని చెప్తున్నాం. ఓకేనా, చూడండి ఒకసారి. ఈ ఫంక్షన్ ఏ వాల్యూ రిటర్న్ చేయాలమ్మా, రిటర్న్ varchar2 అంటే నేమ్ రిటర్న్ చేయాలంటున్నాం అమ్మా. యాస్, ఇది సింటాక్స్ అమ్మ, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ చేసిన తర్వాత మన ఫంక్షన్ నేమ్ తో మనం ఒక సింగిల్ ఆర్గ్యుమెంట్ తీసుకుని రిటర్న్ చేయాల్సిన ఫంక్షన్, ఈ ఫంక్షన్ రిటర్న్ చేయాల్సింది స్ట్రింగ్ రిటర్న్ చేయాలి. ఓకే, యాజ్ అనే తర్వాత రాసిన ఇక్కడ చూడండి ఒకసారి, ఇదంటే డిక్లరేషన్ పార్ట్ ఏనన్నా. F నేమ్ 1 అనే వేరియబుల్ డిక్లేర్ చేసి దాని టైప్ varchar గా డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ 30 అనే సైజ్ మెన్షన్ చేసుకున్నాం. ఓకే, దట్ ఈస్ డిక్లరేషన్ పార్ట్. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ద నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఓకే, చూడండి ఒకసారి. బిగిన్. Select D name, department name for suppose into F name. D name అని సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని F name 1 అనే వేరియబుల్ కి అసైన్ చేయాలి. ఇది సింటాక్స్ అమ్మది. ఓకే, డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి డేటా కలెక్ట్ చేసుకోవాలి. వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ DEPT నెంబర్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ నెంబర్, అంటే ఈ ఫంక్షన్ కి ఏదైతే రిటర్న్ చేసిన వాల్యూని ఆ వాల్యూతో ఈ రెండు మ్యాచ్ అయితే వేర్ కండిషన్ రాసామమ్మా. ఒకసారి మళ్ళీ క్లియర్ చూడండి ఒకసారి. ఇక్కడ ఇంటూ అని రాస్తున్నాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎలా రాస్తున్నామో సెలెక్ట్ డి నేమ్ ఇంటూ అని రాస్తున్నాం, ఇన్సర్ట్ ఎలా రాస్తాం అలా ఇంటూ అని రాస్తున్నాము. అలా ఇంటూ అని రాయడానికి కారణం డి నేమ్ ఏదైతే ఉందో దాన్ని F నేమ్ కి అసైన్ చేయాలంటున్నాము. ఆ డేటా అనేది డిపార్ట్మెంట్ టేబుల్లో ఉందని చెప్తున్నాము. కండిషన్ ఏంటంటే డిపార్ట్మెంట్ నెంబర్ అనేది మనం ఇచ్చే డిపార్ట్మెంట్, మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏదైతే పాస్ చేస్తున్నామో ఆ వాల్యూ ఓకే టేబుల్లో DEPT నెంబర్ రెండు సేమ్ అయితే దాని డేటాని యాక్సెస్ చేయాలని చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఏం చేసాము, ఈ F నేమ్ 1 లోకి ఏదైతే వాల్యూ వచ్చిందో దాని వాల్యూని రిటర్న్ చేయాలని చెప్తున్నాము. రిటర్న్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ఫంక్షన్, ఒక ఫంక్షన్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత అది జనరేట్ చేసిన వాల్యూని రిటర్న్ చేయడానికి రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేస్తామని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఒకవేళ కాని పక్షంలో ఎక్సెప్షన్ డిఫైన్ చేసాము. when no data found then raise application error something, your entered department number is not exist. ఓకే, అర్థమైందమ్మా. ఇలా ఫంక్షన్ క్రియేట్ చేసి ఇంత ప్రొసీజర్ క్రియేట్ చేసి ఇప్పుడేమో ఫంక్షన్ క్రియేట్ చేయాలని చెప్తున్నాను అన్న. ఈ ఫంక్షన్ కూడా క్రియేట్ అయి ఉంటుంది ఆల్మోస్ట్ నేను అనుకుంటాం. ఒకవేళ అది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం చూడండి ఒకసారి. ఈ ఫంక్షన్ క్రియేట్ అయితే కనుక రీప్లేస్ అయిపోతుంది, ఎందుకంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ అని రాసాం పైన మనం. ఓకే,
రైట్, చూడండి ఒకసారి ఇక్కడ ఇది కూడా చెప్పాలమ్మా మనకి. ఇది ఎర్రర్ వాల్యూని ఇలా మెన్షన్ చేయాలమ్మా, అది చూపించట్లేదని ఇది ఇక్కడ అది తీసేసి చూపించాలి మళ్ళా. ఓకే చూడండి, ఫంక్షన్ క్రియేటెడ్ విత్ కంపైలేషన్ ఎర్రర్ అని వస్తుందమ్మా. ఇక్కడ ఈ ఎర్రర్ వాల్యూని మనం ఇక్కడ మెన్షన్ చేయాలమ్మా. ప్రీవియస్ గా కూడా ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి చూసామమ్మా. అదే నెంబర్ ప్లేస్ చేస్తే ఎగ్జిక్యూట్ చేసి చూడడం ఒకసారి మనకి కరెక్ట్ గా వస్తుందమ్మా వాల్యూ. కంట్రోల్ Z చూడండి ఒకసారి, ఎక్సెప్షన్ కి చూద్దాం ఒకసారి. ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి. చూడండి అమ్మా, ఇక్కడ ఈ నెంబర్ ఎందుకు అనేది చూడండి, ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకో 101 20100. ఓకే, ఈ వాల్యూని అక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, ఇక్కడ నెంబర్ తీసేసి రాలేదు చూడండి ఎర్రర్ అనేది. ఫంక్షన్ ఎగ్జిక్యూట్ ఫంక్షన్ క్రియేట్ అవ్వలేదమ్మా ఇప్పుడు, కానీ ఫంక్షన్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిందని చెప్తున్నాం అమ్మా. ఈ ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూ డిపార్ట్మెంట్ నేమ్ ని రిటర్న్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, నెక్స్ట్ ఫంక్షన్ ని కాల్ చేయాలంటున్నాము ఇప్పుడు. కాలింగ్ ఫంక్షన్. ఓకే, కోడ్ ఫర్ కాలింగ్ ఫంక్షన్. దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ని డిఫైన్ చేసాము, కాల్డ్ ఫంక్షన్ అంటున్నాము. కాలింగ్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు మనం. ఓకే, ఎఫ్ నేమ్ అనే వేరియబుల్, డిపార్ట్మెంట్ అనే వేరియబుల్స్ తీసుకున్నాం మనం ఇక్కడ. అక్కడ నుంచి డేటా తీసుకున్న తర్వాత ఈ డేటా వేరియబుల్ డేటాని అవుట్పుట్ స్ట్రీమ్ డిస్ప్లే చేయాలంటే ఇక్కడ మనకు మెమరీ లొకేషన్స్ కావాలి. అందుకని ఎఫ్ నేమ్ అనేది, డిపార్ట్మెంట్ నెంబర్ అనేది వేరియబుల్స్ తీసుకున్నాము. ఓకే, డిఈపిటి నెంబర్ 2 అనేది ఇక్కడ మనకి మనం ఇక్కడ రాసే ఫంక్షన్ లో అదమ్మా, కాలింగ్ ఫంక్షన్ లో వేరియబుల్ నేమ్. అడ్రస్ ఆఫ్ డిఈపిటి నెంబర్ అనేది ఇక్కడ నుంచి మనకి రిటర్న్ అవుతుందమ్మా, టేబుల్ నుంచి తీసుకుని రిటర్న్ నెంబర్ మనకి. ఇది మనం టేబుల్లో వాల్యూని ఇక్కడ ఇస్తాం కదా, రన్ టైంలో ఇస్తాం కదా, ఆ వాల్యూని అసైన్ చేస్తున్నాం అమ్మా. ఓకే, గెట్ నేమ్ అనేది ఫంక్షన్ ఇక్కడ, ఇదిగోండమ్మా ఇది గెట్ నేమ్ అనేది ఫంక్షన్, దాన్ని బోల్డ్ చేస్తాం చూడండి. ఈ గెట్ నేమ్ అనే ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేసాం, ఇదిగోండమ్మా గెట్ నేమ్ అనేది. ఈ గెట్ నేమ్ అనే ఫంక్షన్ కి కాల్ చేస్తున్నాము. ఎలా కాల్ చేస్తున్నాము? విత్ సింగిల్ ఆర్గ్యుమెంట్, దట్ ఆర్గ్యుమెంట్ ఈస్ డిపార్ట్మెంట్ నెంబర్ అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేసుకుని ఫంక్షన్ కాల్ అవుతుందమ్మా. దిస్ ఈస్ ద ఫంక్షన్ కాల్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్, సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్, ఇట్ రిటర్న్స్ సంథింగ్. డిపార్ట్మెంట్ నేమ్ రిటర్న్ చేస్తుంది. ఆ డిపార్ట్మెంట్ నేమ్ అనేది fname2 అనే వేరియబుల్ కి అసైన్ అవుతుంది అని చెప్తున్నాం. fname2 అనేది స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్, దానికి అసైన్ అవుతుంది. ఆ వాల్యూని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం మనం. వదుకోండి, fname2 ఈజ్ డిపార్ట్మెంట్ నెంబర్ సంథింగ్ అని డిస్ప్లే అవుతుందమ్మా. ఓకే, అక్కడ ఈ డిపార్ట్మెంట్ నెంబర్ ని ఆర్గ్యుమెంట్ గా తీసుకుని కంట్రోల్ ఇక్కడ పాస్ అవుతుందమ్మా. అంటే దీంట్లో 11 123 అనే నెంబర్ ఉంది అక్కడ. ఫర్ సపోజ్ 123 అనే నెంబర్ ఉంటే ఇక్కడ 1219 అనేది సంథింగ్ ఇచ్చారమ్మా. ఆ 123 అనే నెంబర్ బేస్ చేసి మనం ఎగ్జిక్యూషన్ చేస్తున్నాము. 123 అనే నెంబర్ బేస్ చేసుకుని ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, రిటర్న్ చేయాల్సింది ఏంటంటే ఇది మనకి స్ట్రింగ్ రిటర్న్ చేయాలి. ఓకే, ఆ స్ట్రింగ్ అనే దానికోసం ఒక వేరియబుల్ తీసుకుని అసైన్ చేస్తున్నాం ఇక్కడ మనం. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, డిఎన్ఓ లోకి ఎంత వస్తుంది? 123 అనే వాల్యూ వస్తే, డిపార్ట్మెంట్ టేబుల్ లో కూడా 123 అనే వాల్యూ ఉంటే గనక, ఓకేనా, ఆ డిపార్ట్మెంట్ టేబుల్ లో 123 అనే వాల్యూ ఉంటే గనక, ఓకే, ఎఫ్ నేమ్ అనే వేరియబుల్ కి అసైన్ చేయాలి దాన్ని అని చెప్తున్నాం, దాంట్లో స్టోర్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎఫ్ నేమ్ లోకి ఏదైతే నేమ్ వస్తుందో దాన్ని రిటర్న్ చేయాలంటున్నాం. ఎవరికి రిటర్న్ చేయాలి? ఈ వేరియబుల్ కి రిటర్న్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్, ఇట్ రిటర్న్స్ సంథింగ్, దట్ వాల్యూ విల్ అసైన్ టు fname2 వేరియబుల్. ఆ వేరియబుల్ కి అసైన్ అవుతుందని చెప్తున్నాం అమ్మా. ఆ వేరియబుల్ ని ప్రింట్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకే రైట్, ఇది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. కంట్రోల్ వి. ఓకే, ఫార్వర్డ్ స్లాష్ నొక్కితే ఎగ్జిక్యూట్ అవుతుంది. డిపార్ట్మెంట్ నెంబర్ 123 అనేది టేబుల్లో వాల్యూ అమ్మది మనకి. దాన్ని ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, చూడండి అమ్మా.
రామ్ ఈజ్ డిపార్ట్మెంట్ నెంబర్ 123. రామ్ ఈజ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 123. రామ్ అనే అతను 123 అనే డిపార్ట్మెంట్ లో ఉన్నాడని మెసేజ్ వచ్చిందమ్మా. ఓకేనా, మళ్ళా ప్రొసీజర్ ఏం చేద్దాము, 3, 4, 5 అని ఇస్తానమ్మా. యువర్ ఎంటర్డ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ నాట్ ఎగ్జిస్ట్స్. ఓకే, గెట్ నేమ్ ఫంక్షన్ 9 అనేది ఎగ్జిక్యూట్ అయిందమ్మా. ఇది అది కూడా వచ్చేసింది చూడండి అమ్మా. గెట్ నేమ్ అనేది ఫంక్షన్ నేమ్, లైన్ 9 అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి డిస్ప్లే అని చెప్తుందమ్మా. అట్ లైన్ 6 అంటే ఇక్కడ మనకి ఇదిగోండమ్మా, ఇక్కడ ఈ 6 అనేది ఫంక్షన్ కాల్, 9th లైన్ లో ఎర్రర్ ఉంది అని చెప్తుందమ్మా. చూడండి అంత క్లియర్ గా వస్తుంది ఆన్సర్ ఇక్కడ. ఇదిగోండమ్మా, చూసుకోండి ఒకసారి. ఇదిగోండమ్మా, కనిపించిందా క్లియర్ గా? అక్షయ్ అర్థమైందా? శ్రీప్రియ, అంజలి, నాకు ఆన్సర్ కావాలి మీ దగ్గర నుంచి. అర్థమైందా లేదా? ఫంక్షన్స్ అనేది క్లియర్ గా అర్థమైందా లేదా? అక్షయ్, సంయోగ్, మణికంఠ అసలు పొరపాటును కూడా మెసేజ్ కూడా పెట్టట్లే వాడు. సింధు, అంజలి, ఎక్కడ అసలు మణికంఠ గారు ఊరిని స్పీకర్ ఆన్ చేసి ఫోన్ ఆన్ చేసి పక్కన పడేసి ఆడుకుంటా ఉంటాడు వెళ్ళి క్రికెట్ బయట. సరదాగా ఎంజాయ్ చేయటం, పక్కన వాళ్ళతో మాటలు చెప్పడం. అక్షయ్ నుంచి మెసేజ్ వచ్చింది రాలా. ప్రియాంక నుంచి వచ్చింది 207 భాను అనుకుంటా. 76 సంయోగ్, థ్యాంక్ యూ నన్న క్లియర్ అని చెప్పావు. 208 నుంచి మెసేజ్ వచ్చింది. 49 సింధు నుంచి మెసేజ్ వచ్చింది. ప్రియాంక, నిహారిక మెసేజ్ కావాలమ్మా. ఫణిశ్రీ నుంచి మెసేజ్ వచ్చింది. నెంబర్ 7 భాను రెస్పాండ్ అవ్వాలా, భాను కూడా మెసేజ్ పెట్టింది. రాణేంద్ర, శ్రీప్రియ, ఆ కాన్సెప్ట్ అర్థమైంది అర్థం కాలేదు మళ్ళీ చెప్పమని చెప్తానమ్మా. మళ్ళీ ఇంకోసారి చెప్పమని చెప్తాం. అంజలి అండర్స్టూడ్ సార్ అని వచ్చింది. 91 నిహారిక, 8 రాణేంద్ర, నిహారిక. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఒకసారి నెక్స్ట్ ప్రొసీజర్స్ అనేది, ఫంక్షన్స్ అనేది అర్థమైందమ్మా. ఓకేనా, ఎర్రర్ అనేది ఎలా వచ్చినది కూడా, ఎర్రర్ కేసు కూడా చూపించానమ్మా నేను మీకు. ఓకేనా, నెక్స్ట్ది ఎక్సర్సైజ్ 10 కర్సర్స్. కర్సర్ అంటే ఏంటి చూడమ్మా ఒకసారి. కర్సర్స్ అంటే మనం ఒక రికార్డుని బేస్ చేసుకుని డేటా వాల్యూస్ ని అప్డేట్ చేస్తూ పాస్ అవ్వాలనుకున్నాం. రికార్డ్ వైజ్ గా మనకి, రికార్డ్ వైజ్ గా కాకుండా మనం క్వరీస్ అప్డేట్ కమాండ్ లేకపోతే ఎస్క్యూఎల్ క్వరీస్ బేస్ చేసుకుని డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ లో క్వరీస్ రాస్తే కండిషన్ బేస్ చేసుకుని సింగిల్ రికార్డ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేకపోతే మల్టిపుల్ మొత్తం రికార్డ్స్ అన్నింటిని మాడిఫై చేసేయచ్చు. మనకి సిటీ ఉందనుకో, ఫర్ సపోజ్ అడ్రస్ ఉందనుకోండి. ఓకేనా, అందరికి అడ్రస్ కాలం మార్చాలంటే అడ్రస్ నేమ్ ఒక సింగిల్ కాలం మార్చేసుకోవచ్చు అమ్మా. కాలంని బేస్ చేసుకుని మనం కాలమ్స్ ని ప్రైమరీగా తీసుకుని మనం క్వరీస్ ని ఫ్రేమ్ చేస్తున్నాం అమ్మా. అర్థమైందా? కానీ ఇక్కడ ఏం చేస్తామంటే కాలం కాకుండా రికార్డుని, సింగిల్ రికార్డ్, సెలెక్టెడ్ రికార్డ్ ని చేంజెస్ చేయాలనుకోండి. ఫర్ సపోజ్ ఫర్ అప్డేట్ కర్సర్స్ వేర్ కరెంట్ ఆఫ్ క్లాస్, కర్సర్ వేరియబుల్స్, ఇవన్నీ చెప్పుకోవాలి మనం ఇక్కడ. చూడండి, ఇక్కడ కర్సర్ ఈజ్ యూజ్డ్ వెన్ ద యూజర్ నీడ్ టు అప్డేట్ రికార్డ్స్ ఇన్ ఏ సింగిల్ టర్న్ ఫ్యాషన్ ఆర్ ఇన్ ఏ రో బై రో మేనర్. ఓకే, రో బై రో అప్డేట్ చేసుకుంటూ పాస్ అవ్వాలి మనకి ఇన్ ద డేటాబేస్ టేబుల్. ఓకేనా, ద డేటా దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ కర్సర్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ డేటా సెట్. అంటే డ్యూయల్ అనే మెమరీ లొకేషన్ తెలుసు కదా మనకి. డ్యూయల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నాము, మనకి అసలు సిస్టమ్ డేట్ని డిస్ప్లే చేయాలనుకో, ఆ ఒక లొకేషన్ క్రియేట్ చేయాలి, ఆ లొకేషన్ లో సిస్టమ్ డేట్ని స్టోర్ చేసి దాన్ని డిస్ప్లే చేయాలంటున్నాము. అలానే కర్సర్ అనేది కూడా ఒక మెమరీ లొకేషన్. దాంట్లో యాక్టివ్ డేటా సెట్ అంటే ఏదైతే టేబుల్ మనం యాక్సెస్ చేస్తామో ఆ టేబుల్లో డేటాని దాంట్లో స్టోర్ చేసుకుని దాని మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం చెప్తున్నాం. ద డేటా దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద కర్సర్ ఈస్ కాల్డ్ as the active data set. Oracle DBMS has another predefined area in memory set. ఇదిగోండమ్మా, అదే చెప్పి ఇప్పుడు ఇందాక ఆల్రెడీ చెప్పానమ్మా. Another predefined area in the memory set within which cursors are opened. ప్రీడిఫైన్డ్ మెమరీ ఏరియా అంటున్నామా. డ్యూయల్ అనేది ప్రీడిఫైన్డ్ మెమరీ ఏరియానే మనకి. ఓకేనా, ఆ ప్రీడిఫైన్డ్ మెమరీ ఏరియాలోనే
మనం కర్సర్స్ ఒక రో వైజ్ గా మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే ఎగ్జిక్యూట్ చేయాలంటాం అమ్మా. ఇక్కడ కస్టమర్స్ అనే టేబుల్ ఉందమ్మా. కస్టమర్స్ అనేది కాకుండా కస్టమర్ ఉంచుదామా. కస్టమర్ అనేది చెక్ చేద్దామా. టేబుల్ క్రియేట్ చేద్దాం అసలు మనం. కస్టమర్ అనే టేబుల్ ఉండే ఉంటుంది అనుకుంటాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్. నో రో సెలెక్టెడ్ అంటే టేబుల్ ఉందమ్మా ఆల్రెడీ. డిఎస్సి ఆఫ్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, ఫోన్ నెంబర్తో టేబుల్ ఉందమ్మా. దాంట్లో డేటా లేదు. డ్రాప్ టేబుల్ ఉండాలి. ఓకే, టేబుల్ డిలీట్ చేస్తానమ్మా నేను. అవసరం అయితే మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. అది రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. రైట్, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, కస్టమర్ అనే టేబుల్ క్రియేట్ చేస్తాం. కస్టమర్స్ అనేది డిలీట్ చేసామని ఇక్కడ మన నేమ్ కస్టమర్స్ అనే ఉంది అనుకుంటే ఇందాక. ఇక్కడ ఏమంటే కస్టమర్స్ ఉందమ్మా. ఇక్కడ ఎస్ పెట్టాలి. ఈ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అమ్మా నేను. ఈ టేబుల్ క్రియేట్ చేసి మనం దాని బేసిస్ కర్సర్స్ అనే ఈక్వేషన్ ని, కర్సర్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలంటున్నాను. ఓకేనా. చూడండి ఇక్కడ రమేష్, కిరణ్, కౌశిక్, చిట్సెల్ అయి ఉంటుంది ఏదో మొత్తానికి, చిట్టాలి అంటే ఏ నేమ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. మనకు నచ్చిన నేమ్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ నేమ్స్ ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. మనకి ఇక్కడ డేటా అనేది ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ టేబుల్ ని క్రియేట్ చేసి దీంట్లో వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాను. చూడండి ఒకసారి ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తే రోస్ ని మనం రికార్డ్స్ అంటాం కదా, తెలుసు కదమ్మా. రోస్ ని రికార్డ్స్ అంటున్నాము. రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, టోటల్ 4 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాము. జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ దీస్ రికార్డ్స్ 1 2 3 4 ముంబై సంథింగ్ ఏదో మనకి వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాము. రైట్, టేబుల్ క్రియేట్ అయింది. సెలెక్ట్ చూడమ్మా, ఇది మన టేబుల్ అమ్మా. ఈ టేబుల్ బేస్ చేసుకుని మనం కర్సర్స్ ని క్రియేట్ చేయాలంటున్నాం అమ్మా. దిస్ ఈస్ ద టేబుల్ వీ హ్యావ్. ఓకే, కర్సర్ ని క్రియేట్ చేయాలంటున్నాం. మనకి ఇక్కడ మొత్తం టోటల్ గా 4 రికార్డ్స్ ఉన్నాయి. కర్సర్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒకసారి. రో వైజ్ గా మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటున్నాం అమ్మా. రో వైజ్ ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ చేస్తానో చూస్తాం ఇప్పుడు మనం. రైట్, చూడండి ఒకసారి. డిక్లేర్ సింటాక్స్ ఇదేనమ్మా. డిక్లేర్ అనేది మామూలుగా డిక్లరేషన్ పార్టే. క్రియేషన్ ఆఫ్ కర్సర్స్ ఏమి ఉండదు. కర్సర్స్ అనేది కాన్సెప్ట్ ఏం చేస్తున్నాం అంటే PLSQL ప్రోగ్రామ్ లో రో వైజ్ గా డేటా మీద డిఫరెంట్ ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ చేయాలనేది కాన్సెప్ట్ అంటున్నాం అమ్మా. ఓకే, డిక్లరేషన్ పార్ట్ లో కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్ అనేది 3 అట్రిబ్యూట్స్ డిఫైన్ చేస్తున్నాం మనం. ఓకేనా. అది కూడా ఎలా, కస్టమర్స్ టేబుల్లో ఉన్న ఐడిని బేస్ చేసుకుని. ఇది సింటాక్స్ అమ్మ. టేబుల్లో ఉన్న అట్రిబ్యూట్ టైప్ ని మెన్షన్ చేయాలంటే ప్రీవియస్ కేసులో ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ డేటా టైప్స్ ని బేస్ చేసుకుని ఇక్కడ వేర్ కానీ, నెంబర్ కానీ, లేకపోతే డేట్ కానీ సంథింగ్ అలా డిఫైన్ చేసాం. ఇవి ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్. ఆ డేటా టైప్స్ ని బేస్ చేసుకుని మనం డిక్లరేషన్ పట్ల వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాము. ఆ వేరియబుల్స్ ఏంటి అన్నాము, కస్టమర్స్ అనే టేబుల్లో ఐడిని, నేమ్, అడ్రస్ అనే టైప్ ని బేస్ చేసుకుని పర్సంటేజ్ టైప్ అనేది అది సింటాక్స్ మనకి. టేబుల్లో ఒక టేబుల్ అట్రిబ్యూట్ టైప్ ని బేస్ చేసుకుని డిక్లేర్ చేయాలని చెప్తున్నాం మనం. ఎవరిని, వేరియబుల్స్ ని. ఎక్కడ, కర్సర్ ఫ్రేమ్ చేయటంలో. ఓకే, రైట్, చూడండి అమ్మా. డిక్లరేషన్ పార్ట్ అయిన తర్వాత కర్సర్ C__ కస్టమర్స్ అనేది కర్సర్ నేమ్ అమ్మ. ఇది ఈ సింటాక్స్ అమ్మ. కర్సర్ లోకి ఈ డేటా సెలెక్ట్ కవర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రావాలంటాం అమ్మ. సెలెక్ట్
ఐడి నేమ్ అండ్ అడ్రస్ ఫ్రమ్ కస్టమర్స్. ఐడి నేమ్ అండ్ అడ్రస్ ని మూడిటిని డిస్ప్లే చేయాలంటున్నాము. దాన్ని కర్సర్ లోకి స్టోర్ చేయాలంటున్నాము. ఓకే ఓకే, అర్థమైందా? చూడండి ఒకసారి, కర్సర్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఓకేనా? ఆ కర్సర్ కి C_కస్టమర్స్ అనేది కర్సర్ నేమ్. ఆ కర్సర్ లోకి డేటా ఎలా రిట్రీవ్ చేసుకోవాలి? రికార్డ్ వైజ్ గా ఐడిను నేమ్ అడ్రస్ రావాలని చెప్తున్నాము. ఓకే, డిక్లరేషన్ పార్ట్ క్రియేషన్ అనేది ఏమి ఉండదమ్మా ఇక్కడ మనకి కర్సర్ కి. అదే ట్రిగ్గర్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ, వ్యూస్ కానీ, ఇండెక్స్ కానీ క్రియేట్ అనేది ఉంటుంది. క్రియేట్ ఆర్ రీప్లేస్ అనేది. ఓకే, బిగిన్ చేస్తున్నాం. ఓపెన్ అనేది కర్సర్ ఏదైతే మనం ఇక్కడ క్రియేట్ చేసామో ఆ కర్సర్ ని రో వైజ్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి కర్సర్ క్రియేట్ చేసాము. ఆ కర్సర్ ఓపెన్ చేస్తున్నాము. ఓకేనా? లూప్ ని బేస్ చేసుకుని దాంట్లో టేబుల్ ఉన్న డేటా మొత్తాన్ని ఫెచ్ చేయాలంటున్నాము. డిస్ప్లే చేయాలంటే మనకి ఫెచ్ అంటే డిస్ప్లే చేయటం అంతే, మనం మాడిఫికేషన్స్ ఏం చేయట్లేదు. ఓకేనా? C_కస్టమర్స్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద కర్సర్. ఓకే, ఆ కర్సర్ లో ఉన్న డేటాని దేంట్లోకి పాస్ చేయాలంటున్నామా? CID లోకి, C నేమ్ లోకి, C అడ్రస్ అనే వేరియబుల్స్ ఇక్కడ అయితే డిక్లేర్ చేస్తామో ఆ వేరియబుల్స్ లోకి అసైన్ చేయాలన్నమాట. ఫెచ్ అంటే వీఆర్ రిట్రీవింగ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. ఇవి జనరల్ గా మా గుర్తుపెట్టుకోవాల్సినవి అమ్మది. ఓకేనా? ఫెచ్ అంటే డేటాబేస్ లో డేటాను రిట్రీవ్ చేసుకుంటానికి కర్సర్ లో యూస్ చేసే టెక్నాలజీలో అదొక కీవర్డ్ అమ్మా. ఓకే, ఎగ్జిట్ వెన్ లూప్ ఎగ్జిట్ ఎప్పుడు ఇవ్వాలి? వెన్ కస్టమర్ C_కస్టమర్స్ నాట్ ఫౌండ్. పర్సంటేజ్ అనేది యూజ్ చేసేది టైప్ మెన్షన్ చేస్తారు, అలానే ఇక్కడ కండిషన్ బేసిస్ చెప్తున్నాం అమ్మా. ఓకేనా? ఆ CID, C నేమ్, C అడ్రస్ డిస్ప్లే చేయాలి. లూప్ ని క్లోజ్ చేసేయాలి. ఓకే, అలానే క్లోజ్ కస్టమర్ అనే C_కస్టమర్ అనే కర్సర్ ని కూడా క్లోజ్ చేసేస్తున్నాం అమ్మా. ఓపెన్ చేసాం కర్సర్ ని, క్లోజ్ చేసాం కర్సర్ ని. ఈ కర్సర్ లో ఏముంటుందమ్మా? ఫస్ట్ రికార్డ్ యొక్క డేటా స్టోర్ అయి ఉంటుంది. ఆ కర్సర్ ఓపెన్ చేసి ఆ డేటా రికార్డ్ ని లూప్ లో పెట్టి ఆ కర్సర్ ని అప్డేట్ చేసుకుంటూ పాస్ అయితే రికార్డ్ వైజ్ గా మనకి డేటా అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? దట్ ఈస్ ద ప్రొసీజర్. ఒకసారి చూద్దాం, దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి ఒకసారి. రైట్, అర్థమైంది కదమ్మా కర్సర్ అనేది. రైట్, ఫార్వర్డ్ స్లాష్ కొడితే మనకు అవుట్పుట్ కనిపించడం. ఇదిగోండి చూడండి అమ్మా, 1 2 3 4 అనేది. ఓకే, ఇదే అవుట్పుట్ మనం నార్మల్ కొరీని యూజ్ చేసి కూడా రాయొచ్చు అమ్మా. ఎలా రాస్తాం? నార్మల్ అవుట్ కొరీని అయితే సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా అడ్రస్, చిన్న కరెక్షన్ ఉంటుందమ్మా, అది ఒక ఆ చిన్న డిఫరెన్స్ ని ఐడెంటిఫై చేయాలమ్మా. ఫ్రమ్ కస్టమర్స్ ఇక్కడ మనకి ఐడి నేమ్ యాట్రిబ్యూట్ నేమ్స్ డిస్ప్లే అని అలా డిస్ప్లే అవుతుందమ్మా. కర్సర్స్ వచ్చేప్పటి చూడమ్మా, రికార్డ్ వైజ్ గా మనకి టేబుల్ ని డేటాని ఎలా డిస్ప్లే చేసే చూడమ్మా. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలమ్మా. కర్సర్ కి దీనికి డిఫరెన్స్. పైన అంత ప్రొసీజర్ రాసాము, కింద వచ్చిన డేటా పైన వచ్చిన డేటా ఒకటే అనుకుంటున్నాం. ఓకేనా? బట్ కానీ అక్కడ మనకి పైన డేటాకి కింద డేటాకి డిఫరెన్స్ ఐడెంటిఫై చేయండి. కర్సర్ ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి రికార్డ్ వైజ్ గా డేటా డిస్ప్లే అవుతుంది. రికార్డ్ వైజ్ గా డేటాని కావాల్సిన ఫీల్డ్స్ ని మాత్రమే డిస్ప్లే చేస్తున్నాం చెప్తున్నాం అమ్మా. ఓకే, అలా కాకుండా మనకి మామూలు కొరీ రాస్తే ఆ యాట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని కాలం వైజ్ గా డేటా రిట్రీవ్ అవుతుంది, కాలం వైజ్ గా రిట్రీవ్ అవుతుంది. అంతే కదమ్మా. చూడమ్మా, ఇక్కడ కాలం నేమ్స్ మెన్షన్ చేసాం మనం, కానీ ఇక్కడ కాలం నేమ్స్ మెన్షన్ చేసాం మనం నాన్న. ఇక్కడ కాలం నేమ్స్ మెన్షన్ చేయాలి, రోని బేస్ చేసుకుని డేటాని రిట్రీవ్ చేసుకుంటూ పాస్ అయ్యామమ్మా. ఓకే, ఐడి నేమ్ అడ్రస్ అనేది కాలం నేమ్స్ ఏ కదా సార్ అంటారమ్మా. ఓకే, ఆ కాలమ్స్ ని తీసుకున్న ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఈ కాలం నేమ్స్ ని డిస్ప్లే చేయట్లేదు, మనకి రికార్డ్ వైజ్ గా ఆ డేటాని డిస్ప్లే అవుతుంటుందమ్మా. ఓకేనా? ఐడి ఐడెంటిఫై అయితే మనకి రమేష్ రావాలి, అడ్రస్ రావాలమ్మా. అలానే ఇక్కడ కూడా మనకి ఆ కాలమ్స్ ఏవైతే మెన్షన్ చేస్తామో వాటిని కాకుండా రికార్డ్ ని బేస్ చేసుకుని రికార్డ్ వైజ్ గా ఎలా డిస్ప్లే చేస్తాం అనేది కాన్సెప్ట్ అమ్మా. ఇక్కడ అందుకని థియరిటికల్ గా నేను యాడ్ చేసానమ్మా కొత్తగా. మీకు ఆ అడ్మిన్ గ్రూప్ లో ఉండదు, అప్డేట్ చేస్తాను దీన్ని. ఈ అడ్మిన్ గ్రూప్ లో అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేసినప్పుడు నీట్ గా రాసుకోండి అమ్మా. కర్సర్ ఆర్ యూజ్డ్ వెన్ cursors are used when the user need to update records in a సింగిల్ టర్మ్ లో మనం అప్డేట్ చేయాలి. ఓకే,
రో బై రో అప్డేట్ చేసుకుంటూ పాస్ అవ్వాలని కేసులో ఓకే ఈ కర్సర్స్ ని యూజ్ చేస్తాం అని చెప్తున్నాం అమ్మా. రైట్, అర్థమైందా? కర్సర్స్ కూడా ఎగ్జిక్యూట్ అయింది క్లియర్ గా, ఇది అవుట్పుట్ అనేది క్లియర్ గా వచ్చింది, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ క్లాసు ఇక్కడ దాపుదాం, మరి మనకి నెక్స్ట్ క్లాస్ చూద్దాము. శశికాంత్, ఏ సెక్షన్ అతను? శశి అనే అతనికి అసలు ప్రోగ్రామ్ చెప్పమన్నాం, అతను అసలు చెప్పలేదు. ఆ ప్రోగ్రామ్ మనం చెప్పకపోయినా అతను చెప్పని మనం చెప్పేసుకున్నాం. ఈరోజు చెప్పిన క్లాసులో ఏం చెప్పుకున్నామమ్మా? 10th ఎక్సర్సైజ్ చెప్పాము, 9th ఎక్సర్సైజ్ ఫంక్షన్స్ చెప్పుకున్నాము, నెక్స్ట్ అలానే ప్రొసీజర్స్ చెప్పుకున్నాము, నెక్స్ట్ ఇన్ అవుట్ అనేది ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాము. ఇన్ అని ఏంటి, అవుట్ అని ఏంటి, ప్రొసీజర్కి ఎలా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం అనేది లూప్స్ చెప్పుకున్నాం. మొత్తం 4 సైకిల్స్ చెప్పాము మనం. ఓకేనా? మీకు ల్యాబ్లో ఏదైతే అటెండెన్స్ ఉందో అది గ్యారంటీగా నోట్ చేసుకుంటున్నానమ్మా నేను. మనకి ఏ రోజు కూడా 80 మంది కంటే ఎక్కువ అట్లా అంటే ఇక్కడ ఒక 20, అక్కడ ఒక 35, 55 మంది చూద్దామమ్మా ఎలా రాస్తారో, డిబిఎంఎస్ ఎగ్జామ్ ఎలా పాస్ అవుతారో చూద్దాం. అసలు ల్యాబ్లు మనం చెప్పకుండా ఇప్పుడు తనుజ కానీ, లేకపోతే సౌమ్య, లేకపోతే సహస్ర, మణికంఠ, నెక్స్ట్ సంయోగ్, అక్షయ్, సింధు, వీళ్ళు కూడా నేర్చుకుని మనకు ఎందుకు ప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళు? నేను సపోర్ట్తో వాళ్ళు చెప్తే మీకు వాళ్ళ కమ్యూనికేషన్ సింక్ అవుతుంది అనేది, ఇవన్నీ మన ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎక్సెప్ట్ కర్సర్స్, ఫంక్షన్స్, ప్రొసీజర్స్ తప్ప ఇవన్నీ కూడా మనం థియరిటికల్ గా ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేస్తూ క్లాసులు చెప్పానమ్మా నేను. మళ్ళీ సెకండ్ టైం ఎంత స్ట్రెస్ తీసుకుని ఎందుకు చెప్తున్నావు? సబ్జెక్ట్ మీద కమాండ్ రావాలని ఆశతో చెప్తున్నావు. కానీ ఇక్కడ 50% అటెండెన్స్ అంటే అన్ఫార్చునేట్లీ మన హెచ్ఓడి గారు సిక్ అయిపోవు, ఆయన రావట్లేదు. కానీ ఆయన వచ్చుంటే ఉండేదమ్మా మీకు. నేనైతే కంప్లైంట్ చేస్తాను డెఫినెట్ గా. ల్యాబ్లో ఎందుకు కండక్ట్ చేస్తున్నాం మనం? అల్టిమేట్ గా మీరు సబ్జెక్ట్ రావాలి, ఎండ్ ఆఫ్ ద డే అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బీటెక్ మంచి జాబ్ తో ఉంటే వెల్ సెటిల్ గా లైఫ్ సెటిల్ అవుతుంది. మీ వెల్ విషర్ గా చెప్తుంటే ఇక్కడ ఆల్రెడీ నేను మాట్లాడుతున్నా, 5 వెళ్ళిపోయారు. ఇప్పుడు 74 నుంచి 72 వచ్చేసింది, 3 వెళ్ళిపోయారు. హ్యావ్ టు థింక్ వన్స్, ఒకసారి ఆలోచించుకోండి మీరు. నేనైతే ల్యాబ్ ఎగ్జామ్ మామూలుగా స్ట్రిక్ట్ గా పెట్టినమ్మా, గుర్తు పెట్టుకోండి. మీకు అందరూ అప్పుడు రియలైజ్ అవుతారన్నమాట ఏం చేశాను తప్పు అనేది, తెలుసుకుంటారు. ఓకే, వార్నింగ్ అనుకుంటారో, మీ మంచి కోర్ చెప్పాను అనుకుంటారో, అది మీ విషయం, మీ విషెస్కి వదిలేసిందండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. టేక్ కేర్ అమ్మా, బాయ్ బాయ్. రేపు క్లాసులో థియరీ పార్ట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ క్లాస్ నుంచి ఫస్ట్